సాయిబాబా వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం ఏమిటది అంటే సత్సంగము. మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది పురాణం కాదు, ప్రవచనం కాదు, ఉపన్యాసం కాదు. ఇవి మనం సహజంగా వాడేస్తుంటాం ఈ పదాలని. ఇవాళ ఉపన్యాసం ఉందండి, ఇవాళ ప్రవచనం ఉందండి. సత్సంగము ఏమిటి తేడా ఒక రెండు ముక్కల్లో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రవచనం అంటే గతంలో జరిగినటువంటి ఒక అంశాన్ని తీసుకొని రామాయణం, భారతం, భాగవతం వాటిని గురించి వివరణిస్తూ వెళ్ళేటువంటిది ప్రవచనం. ఉపన్యాసం అనేసరికి సత్యానికి కొంత దగ్గరగా ఉంటుంది. నా అనుభవంలో ఉండవలసిన అవసరం లేదు. నేను విన్నది, నేను కన్నది, దాని గురించి మాట్లాడితే అది ఉపన్యాసం. మరి సత్సంగం ఏంటండి? ఈ పదం చాలా వింటాం మనం. సత్సంగం అండి, సత్సంగం దేనికి పెడితే అన్ని సత్సంగాలు పెడతాం. అన్ని సత్సంగాలు కావు. సత్సంగానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏమిటి? ఎప్పుడు సత్సంగం అవుతుంది? అసలు సత్సంగం అంటే ఏమిటి? సత్తుతో సంగమించటం. సత్ అంటే ఏది ఆది మధ్యాంతరహితమై ఉన్నదో, దేనికి మొదలు మధ్య చివర ఉండదు. అంటే దేనికి మొదలు లేదో దానికి తుది కూడా ఉండదు. మొదలు చివర లేని దానికి మధ్య ఉంటుంది. ఏది ఎప్పుడు ఉంటుందో, ఏది నిష్కళంకంగా ఉంటుందో, దేనిని ఏది తాకలేదో, అన్నిట్లో ఏది ఉంటుందో అది సత్యము. అంటే మనకి ఈ సృష్టిలో కనిపించేటువంటి ఏ వస్తువుకి ఆ లక్షణం ఉండదు. చూడండి, ఈ వస్తువు ఒకప్పుడు లేదు, ఈ వస్తువు ఒకప్పుడు లేదు, మనకు కనిపించేటువంటి ఈ ప్రకృతి ఒకప్పుడు లేదు, మారుతూ ఉంది, మారిపోతూ ఉంటుంది. దీనిని వేదాంత పరిభాషలో అసత్ అంటారు. అంటే సత్యము కాదు. అర్థమవుతుందా? సత్తుకి అసత్తుకి ఇది తేడా. సత్ ఏమిటి? మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఒక సినిమా తీసుకోండి. సినిమా హాల్లో ఏముంటుందో తెర ఉంటుంది కదా, తెర సత్యం. అక్కడ అది ఎప్పుడు ఉంటుంది. అది సినిమా ఆడుతున్నా ఉంటుంది, సినిమా ఆడకపోయినా ఉంటుంది. అసత్ ఏమిటి? దాని మీద ఆడేటువంటి బొమ్మలు. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, ఒక బొమ్మ తర్వాత ఇంకో బొమ్మ వస్తుంటుంది. కానీ ఈ అసత్తు మొత్తానికి ఆధారం ఏంటి? సత్. ఆ తెర తీసేస్తే సినిమా ఎక్కడ పడుతుంది? అలాగే ఈ విశ్వానికి, ఈ జగత్తుకి ఏది మూలము అంటే పరమేశ్వరుడు మూలము. ఆ పరమేశ్వరుని యొక్క శక్తి చేతే ఈ బొమ్మలు రావటం కానీ పడటం కానీ రావటం పోతూ ఉన్నాయి. ఈ రావటం పోవటం అంతా కూడా కార్యక్రమం ఎవరు చేస్తున్నారంటే తెర చేయటంలా ప్రకృతి జగన్మాత చేస్తున్నది. అందుకనే మనం పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులుగా చూస్తాం. ఇక్కడ పరమేశ్వరుని కనుక ఆ తెరగా చూసినట్లయితే ఈ బొమ్మలు పడటానికి పోవటానికి ఒక ప్రొజెక్టర్ ఉంది కదండి, ఒక ఆధారం ఉంది కదా. ప్రొజెక్టర్ లేకపోతే ఎట్లా పడతాయి? ఆ ఆధారభూతమే ఆది పరాశక్తి అయినటువంటి జగన్మాత పార్వతీదేవి. అందుకోసమే అమ్మని మాయాస్వరూపంగా చెప్తారు. ఆ జగన్మాత మాయని అర్థం చేసుకోవటం కానీ దాన్ని దాటడం కానీ ఎవరి తరము కాదు. ఎందుకు కాదంటే అది అత్యంత మహత్తరమైనటువంటి శక్తివంతమైనది. ఈశ్వరుడు ఎంత శక్తివంతమో జగన్మాత కూడా అంతే శక్తివంతం. అమ్మకి ఆడుకోవటం ఇష్టం కాబట్టి అమ్మ పర్మిషన్ లేకుండా మనం ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకోసమే ఫస్ట్ మనం మొట్టమొదట అమ్మ అనుగ్రహం పొందాలి. అమ్మ ఏముంటుంది అంతసేపు? అరే బాగుంది, ఆడుకుందాం, ఉద్యోగాలు బాగున్నాయి, ఇల్లు బాగున్నాయి, కార్లు బాగున్నాయి, డబ్బు బాగుంది, హోదా బాగుంది, పలుకుబడి బాగుంది, ఇవన్నీ బాగున్నాయి అనేసేపు మనకి బాగుంటాయి. మళ్ళీ ఎవరికి బాగుంటాయి చెప్పండి? ఇవన్నీ కూడా అందరికి కావాల్సింది అదే. పేరు ప్రఖ్యాతులు కావాలి, మంచి పలుకుబడి కావాలి, డబ్బు కావాలి, హోదా కావాలి. అవునా? అదంతా కూడా అమ్మ సెక్షన్. అయ్యవారిని చూడండి ఎట్టుంటాడు, కళ్ళు మూసుకొని తనలో తాను రమిస్తూ ఉంటాడు, తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. అది పరాకాష్ఠ స్థితి. దాని నుంచి ఒక మెట్టు దిగినట్టుగా ఉంటుంది. దిగదు అమ్మ ఇప్పుడు. అదే అమ్మాయ ఇద్దరికి అభేదం అండి. కానీ అమ్మ జగన్నాటక సూత్రధారి అయి ఉంటుంది. అక్కడ పని అంతా అమ్మది. అందుకోసం చూడండి, అయ్యవారికి ఆకలేసిన అమ్మ దగ్గర పోయి అడగాల్సిందే.
అయ్యవారికి ఆకలి ఏమిటి, అమ్మని అడగటం ఏమిటి, అది మనకి తింటే కోసం. ఆయనకి ఆకలి ఏముంటుంది అసలు? ఆకలి తప్పులు ఉండవు కదా. ఇది మనకు అర్థం కావడం కోసం చేసినటువంటి ఈ జగత్తు యొక్క రచన, ఈ విశ్వం రచన మొత్తం కూడా పార్వతీ పరమేశ్వరుని చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకోసమే వారిద్దరిని కూడా విడివిడిగా చూపించారు, కలిసే చూపిస్తారు, అర్ధనారీశ్వర తత్వంగా చూపిస్తారు. బాగుంది. సృష్టి రహస్యం మొత్తం ఒక ముక్కలు అయిపోతుంది మనకి చూడగలిగితే. ఇప్పుడు మనం ఏం చెప్దాం అనుకున్నాం? సత్సంగం అంటే ఏంటో చెప్పాలనుకున్నాం కదా. అది సత్ అండి. సత్ ఏది? పరమేశ్వరుడు సత్. ఇదంతా కూడా కనిపిస్తూ ఉన్నది, కానీ ఇది వాస్తవానికి అట్లా లేదు అని చెప్తారు ఆదిశంకరాచార్యులు. అందుకోసమే బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, ఉన్నది నిజంగా ఉన్నదా అని తరిచి చూస్తే లేదు అక్కడ. అర్థమవుతుందండి? ఎలాగా అంటే అలా ఉన్నదా లేదా? చాలా లోతైన విషయం, కానీ మనకు కావాల్సిన విషయం. అలా ఉందా లేదా? అలా ఉన్నది, లేకపోతే అంత పెద్ద పెద్ద అలలు రావట్లే సముద్రంలో. కానీ అలా సముద్రానికి భిన్నంగా ఉందా? సముద్రాన్ని తీసేసి అలను చూపించండి నాకు, కుదరదు. అలాగే బుడగలు వచ్చినా, నొరగలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, ఏ వచ్చినా కూడా దానికి ఆధారభూతం సముద్రమే ఉన్నది. అలాగే ఏదొచ్చినా కూడా అమ్మ రావటానికి కూడా అయ్యవారే సాక్షిభూతమై ఉన్నాడు. అందుకోసమే ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్తున్నారు. సత్యము ఒకటే, విప్రులు దాన్ని అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు అనేది మనకు అర్థమైనట్లయితే అది సత్సంగం అండి. అంటే సత్తు ఏదైతే సత్యం ఉన్నదో ఆ సత్తుతో సంగమించటం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన సంగమం, మన జీవితం అంతా, మన కార్యం అంతా దేంతో ఉంది? అసత్తుతో ఉంది కదా. కాబట్టి మనకి జీవితం అత్యంత దుర్భరంగా కనిపిస్తుంది. అవునా కదా? ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా, ఏ చరిత్ర చదివినా, ఏ క్షేత్ర దర్శనం చేసినా, ఏదే చెయ్యండి మీరు ఈ జగత్తులో, మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? పూర్ణమైన ఆనందం కోసం చూస్తున్నాం. ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అది ఇక్కడ రాదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. అదేదో వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది, అది అసత్. ఇది సత్సంగం కదా. అర్థమవుతుందమ్మా? సత్సంగానికి తేడా ఏంటంటే అది నేను దర్శించి ఉండాలి మొట్టమొదట, అది నాకు కూలంకషంగా తెలిసి ఉండాలి, మీకు అది బాగా తెలుసుకోవాలని ఉండాలి. ఈ రెండిట్లో ఏది తప్పినా అది సత్సంగం కాదు, ఉపన్యాసం ఏదో అయిపోతుంది. అర్థమవుతుందా? చెప్పేవాడికి ఆ చెప్పే దర్శనమై ఉండాలి, చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. వినేవాళ్ళు కూడా అది తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు, ఎందుకనంటే ఏమి చేసినా నాకు జీవితంలో మనశ్శాంతి, ఆనందం రావటం లేదు, దుఃఖము భయము చాలా ప్రచండంగా ఉన్నాయి. ఎప్పటి నుంచి? నాకు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి. ఎప్పటి వరకు ఉంటాయి? నాకు బుద్ధి ఆ తెలివి తప్పే వరకు ఉంటాయి. మరి ఇంతేనా జీవితం? దీని ఒక్కదాని కోసమేనండి మనిషి సాయిబాబా లాంటి సద్గురువుని ఆశ్రయించాలి, దత్త భగవానుడు లాంటి సద్గురువుని ఆశ్రయించాలి, దక్షిణామూర్తి లాంటి సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలంటే మన వాళ్ళందరూ ఏం చెప్తారండి? మీరు సాయిబాబా సచ్చరిత్ర చదివితే ఏమవుతుంది? కోరిక తీరుతుంది. అందుకే వచ్చాం, లేకపోతే మనం ఎందుకు వస్తాం? పొరపాటు పడడం. ఇంత మనకేం పని ఉంటుంది? నిజం మాట్లాడుకోవాలి కదా సత్సంగం అంటే. నిజమే, సాయిబాబా సచ్చరిత్ర చదివితే కోరిక తీరుతుంది. అందులో పెద్ద విషయం ఏంటి? ఎందుకో చెప్పంటారా? మన కోరిక ఎంతండి అసలు? ఏదో ఉద్యోగం రావాలి, ఏదో పెళ్ళి కావాలి, ఏదో పిల్లలు కావాలి, ఇంతేనా? ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా బాగున్నారండి? ఆలోచించండి. ఉద్యోగం వచ్చిన వాళ్ళు కానీ, ధనం ఉన్నవాళ్ళు కానీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కానీ, మనం దేనికోసమైతే సాయిబాబా దగ్గరకు వస్తున్నామో అవన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారుగా. అన్నీ ఒకళ్ళు కలిగి ఉండకపోవచ్చు. ఒకళ్ళకి ఆరోగ్యం బాగుంది, వాళ్ళు బాగున్నారండి? ఆరోగ్యం బాగున్న వాళ్ళు బాగున్నారా? ఏం బాగలేరు. వాళ్ళు అడగండి ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే 18 ఏళ్ళు 16 20 ఏళ్ళ వాళ్ళకి ఏం బాధలు ఉంటాయి? వాడికి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తుంది 30 ఏళ్ళకి, బాగానే ఉంటారు. 50 ఏళ్ళు దాటితే కదా మొదలయ్యేది కదా. మరి ఆ లోపు ఏమన్నా వాడు సంతోషంగా ఉంటాడా? వాడికి 36 టెన్షన్లు. ఏమిటిది? వివాహం కావాలి,
అంటే వెరసి మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనిషి ఏ స్థాయిలో కూడా, ఏ స్థితిలో కూడా వాడికి ఆనందము, సౌఖ్యము, శాంతి అనేది లేదు. ఇది మనకొచ్చిన ప్రశ్న కాదు. అనాది నుంచి మానవ జాతిని పట్టి ఒక ఛాలెంజ్గా నిలబడినటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానమే లేదా అంటే అసలు మీకు ఆ ప్రశ్న ఉన్నదా అని ఒక క్వశ్చన్ నాకు. అసలు ఆ ప్రశ్న అంటే మనకు ఉండాలి కదా. మన ప్రశ్నలు ఎట్లా ఉంటాయి సహజంగా అంటే, సాయిబాబాని మనం మాట్లాడిస్తామా? సాయిబాబా మాట్లాడడానికి అవకాశం లేదు. సాయిబాబా దగ్గరికి వచ్చి మనం చెప్తాం, సాయిబాబా నేను చెప్తాను మీరు వినండి, ఇదిగో ఈ ఒక్క ఉద్యోగం నాకు వచ్చేసిందా, ఇదిగో మా చెల్లెలకి ఉద్యోగం అయిపోయిందా, మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందా, ఇక అంతా నన్ను హ్యాపీనే సాయిబాబా అంటాం. అది ఇవ్వగానే మళ్ళీ వెంటనే వస్తాం, సాయిబాబా ఆ ఉద్యోగం మీద ఇప్పించావు కానీ అదంతా బాగాలేదట, మా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఓవర్ టైం చేయమంటున్నాడు, టైంకి ఇంటికి రావట్లేదు, ఏమి సుఖం, ఇంతకుముందు కనీసం కంటి ముందన్నా ఉండేవాడు. మీరు ఏదే తీసుకోండి జగత్తులో చాలా చాలా సీరియస్ విషయం, అత్యంత బాధాకర విషయం ఏంటంటే, ఏది తీరినా నాకు సౌఖ్యం రావట్లేదనే సత్యాన్ని ఎవడో చూడలేకపోతున్నాడు కాదా. ఇప్పుడే మీ లిస్టు మొత్తం పెట్టండి, ఒక కోరిక కాదు, ఎంత లిస్టు పెట్టండి, మొత్తం ఇచ్చేస్తాం, రేపటి నుంచి మళ్ళీ మాట్లాడకూడదంటే మనం ఏమంటాం, అదేంటి సార్ అదట్ట కుదురుతుంటాం. ఎంత దురదృష్టం అంటే, మన జీవితంలో మనకి కనిపిస్తున్న అనుభవాలని మనం పక్కకి తోసేసి అజ్ఞానంలో ఎందుకు కొరగానటువంటి వాటి కోసం మన జీవితం మొత్తం వెచ్చించి దుఃఖంలోనే మనిషి జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఇది ఒకటి జీవితం కాదండి, అడుక్కు తినేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు ఉన్న జీవితం ఇదే. ఇంతకు మించి ప్రత్యేకమైన జీవితం ఎక్కడ ఉన్నా చెప్పండి. దీనికన్నా భిన్నంగా, దీనికన్నా ప్రత్యేకంగా ఉన్న జీవితం ఒకే ఒకటి ఉందండి. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఇది కాదు జీవితం అంటే, ఇంతకన్నా ఏదో గొప్పగా ఉన్నదని తెలుసుకుని జీవితంలో త్రికరణ శుద్ధిగా ప్రయత్నించి సాధించి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఏకైక మహనీయుడు మాత్రమే అత్యంత ప్రశాంతంగా, ఆనందంగా, దివ్యంగా జీవిస్తున్నాడు తప్ప ఒక్కడు కూడా కనిపించట్లా. పాపం కమిటీ వారు పాంప్లెట్లు వేయించారు, ఆ రోజు కూర్చుంటే ఫోన్ చేశారు, ఏమంటే మీరు రావాలని అంటే నేను చెప్పాను, నాకు సత్సంగం ఉన్న రోజే మీరు పెట్టారండి ఎట్లా అని. అంటే ఎట్లా అంటే మాకు ఆ రోజు ఉత్సవాలు ఉన్నాయి, ఆ రోజే జరగాలి. సరే మా వాళ్ళతో మాట్లాడి, సార్ మరి అన్ని చోట్ల బాబా తత్వం తెలియాలి కదా, సత్సంగంలో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఆల్రెడీ చూస్తున్నారు, మీరు కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం వారికి ఉంది, వారు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆపేక్ష ఉన్నది కదా. అక్కడ నెంబర్ ఎంత అనేది అది లేదమ్మా అసలు ఎక్కడ. నేను మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నేను నెంబర్ కోసం చూడను. ఎందుకని, వేల కొలదిలో ఒకానొకడు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే, నేను నెంబర్ని లెక్క పెడితే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉందా? ఎట్లొస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, అసలు ఆలోచన అనేది వస్తుంది ఎవరికన్నా? సాయిబాబా దగ్గర దాము అన్న అడుగుతాడు, బాబా మీరు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం కదా, మీరు ఏదైనా చేయగలిగిన సమర్థులు కదా, మీ దగ్గరికి వేల మంది వస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ తరించిపోతారా అని అడిగాడు కదా. సాయిబాబా ఏం చెప్పారు, నాయన ఎదురుగుండా ఉన్నటువంటి మామిడి చెట్టును చూడు, ఆ మామిడి చెట్టుకి ఎంత పూత పూసింది, బ్రహ్మాండంగా విరగబూసింది పూత, అసలు చెట్టు కనిపించట్లా, అంతా పూతే ఉంది. మరి ఆ పూతంతా పండవుతుందంటావా అనగానే దాము అన్న నోరు మూసుకున్నాడు. ఎందుకని, ఎట్లా అవుతుంది అదంతా అసలు కాయ అయితే అసలు మనం తట్టుకోగలవా? అయ్యే కాయ మనం తట్టుకోలేకపోతున్నాం, విపరీతంగా వచ్చేస్తుంది. నేను అమెరికా నుంచి మధ్యలో వస్తుండేవాడిని. ఇండియాలో జనం ఎక్కువ కదా, అప్పుడప్పుడే బుద్ధి వికసిస్తున్నది కదా. నేను చూసి అనుకున్నాను, అసలు ఇంతమంది ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఇంతమందికి నీరు ఎక్కడ వస్తున్నది, ఇంతమందికి ఆహారం ఎట్లా వస్తున్నది, చాలా ఆశ్చర్యపోతుండేవాడు. ఉన్న వాస్తవం చెప్తాను. అలాంటిది చాలా పూత గాలికే రాలిపోతుంది. అట్లాగే భగవతత్వం అంటే ఏమిటి, వారు పెట్టినటువంటి టాపిక్ ఏమిటి, సాయిబాబా తత్వం, దాని గురించి ప్రవచనం కదా. సాయిబాబా తత్వం అంటే ఏంటండి, తత్వము అనే పదం వింటుంటారు కదా, రామతత్వం, శివతత్వం, కృష్ణతత్వం, సాయిబాబా తత్వం అంటే ఏమిటి, సత్యము అంటే వాస్తవంగా వారి యొక్క స్వరూప స్వభావం ఏమిటి,
దాని యొక్క స్వరూపం ఏమిటి? సాయిబాబా అంటున్నామే, దాని స్వరూపం ఏమిటి? ఇప్పుడు అర్థమవుతుందా తల్లి? సత్సంగం అంటే అర్థమవుతుందా? సత్సంగం అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో నేను ఏది సాధించినా కూడా, దేన్ని పొందినా కూడా ఏదో ఒక మాదిరి సౌఖ్యం వస్తుందే తప్ప నేను ఎదురు చూస్తున్నటువంటి పూర్ణ సౌఖ్యము, ఆనందము దేనికి లేదు. దానికి శక్తి లేదు. ఎందుకని లేదు? ఈ ప్రశ్న రావాలిగా. ఈ సృష్టిలో మీరు లేదని చెప్తున్నారండి, బాగానే ఉంది, మాకు కూడా తెలుస్తూనే ఉంది. మేము వేరే ఇంకో చోట ఎక్కడో ఉందేమో, దానికోసం ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నాం. మీ స్టేట్మెంట్లో ఎక్కడ ప్రయత్నం చేసినా ఏమీ రాదని చెప్పేస్తున్నారు. మీరంతా చూసేశారా? ఎక్కడా లేదా? ఎలా చెప్తారు అని మీకు ప్రశ్న వస్తుంది. సింపుల్ తల్లి. ఏదైతే ఆది మధ్య అంతం ఉన్నదో అర్థమవుతుంది. దేనికైతే మొదలు చివర ఉందిగా, అంటే అది పరిమితమా అపరిమితమా? పరిమితం. పరిమితమైన వస్తువుకి మనకు కావాల్సిన ఆనందం అపరిమితం. నేను ఎప్పుడు శాంతిగా ఉండాలి, నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ఎవరు కోరుకున్నా కూడా ఈ 4 రోజులు బాగుండి ఎల్లుండి నుంచి కష్టాలు పర్లేదని ఎవడన్నా అంటాడా? చస్తే అండు. సాయిబాబా దగ్గరకు వచ్చింది అందుకోసం. సాయిబాబా నేను, నా బిడ్డలు, నా మనవళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు వీళ్ళు చక్కగా ఉంటే చాలు స్వామి అనుకుంటామా లేదా? ఎవరైనా అంతే. మన సంకల్పం చెప్పేది పంతులు గారు అన్నారు కదా, సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య, ఇదే చెప్పేది. సహ కుటుంబం అంటాం మనం. మన కుటుంబం అంటే వీళ్ళ వరకే. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. లేదనా పోయే ముందో మధ్యలోనో మొదట్లోనో ఎప్పుడో కొన్ని సంవత్సరాల కష్టం వద్దు సాయిబాబా, మనకెందుకు ఆ కష్టం అంటే మనం ఏమడుగుతున్నాం? కష్టము లేనటువంటి మానసిక స్థితిని దయచేసి సాయిబాబా అంటే పూర్ణమైన శాంతిని, ఆనందాన్ని అడుగుతున్నాం మనం. అది ఈ సృష్టిలో ఏది ఇవ్వలేదు. ఎందుకని? ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నా కూడా పరిమితమైనవే. అర్థం చేసుకోండి తల్లి. ఇది అర్థం చేసుకోకపోతే వేస్ట్ అమ్మా. మనం వచ్చి ఈ సాయిబాబా ఒళ్ళో కూర్చొని అలా లాభం లేదు తల్లి. ఆయన చెప్పే జ్ఞానం ఇది కదా సాయిబాబా తత్వం. ఈ సృష్టిలో ఏ వస్తువుకి కూడా పరిపూర్ణమైనటువంటి శక్తి లేదు. అర్థమవుతుందండి? ఎందుకని లేదు? అది పుడుతున్నది, చేస్తున్నది. దానికి పర్మనెన్స్ ఎక్కడుంది? ఉందా? మరి పరిమితమైన వస్తువు అపరిమితమైన ఆనందాన్ని ఎట్లా ఇస్తుంది? సింపుల్ లాజిక్. ఇస్తుందా? ఏమా ఇవ్వగలదా? ఇవ్వలేదమ్మా. మనం అనుకునే శాంతి, ఆనందము, దివ్యమైన స్థితి ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువుకి లేదు. ఇది కనీసం తెలియాలి. ఇదేం పెద్ద కష్టమా? దీనికి పెద్ద మేధస్సు కావాలా? ఎందుకు చెప్తున్నాను తెలుసా అంత గట్టిగా? అక్కడ లేదు అంటే అప్పుడు మీరు వెంటనే బాబు మా ప్రాణం తీస్తున్నాం, అక్కడ లేదని. మరి ఎక్కడుందో చెప్తావా? అసలు ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే ఇంత చర్చ ఎందుకు? అసలు పొందిన వాళ్ళు ఉన్నారుగా. ఎక్కడ ఉన్నది అంటే మీకు అడ్రస్ చెప్తా, మీకు కాలంటే పట్టుకోండి. సాయిబాబా వారి యొక్క పాదపద్మాల దగ్గర దివ్యమైనటువంటి ఆనందము, శాంతి ఓలలాడుతున్నాం. అక్కడ ఉన్న శాంతి, ఆనందము ఈ జగత్తులో మరొక చోట లేదు. అది బాగానే ఉందండి, మేము వచ్చేది బాబా పాదాల దగ్గరికే కదా, మరి ఏమైనా ఎక్కడికన్నా పోతున్నామా అంటామేమో. మనం బాబా పాదాల దగ్గరికి వస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన భుజాన్ని ఇంత పెద్ద మూట వేసుకొని వస్తున్నాం. అవునా కదా? పైగా సాయిబాబా చెప్పేది ఏమన్నా వింటావా? మనం చెప్తాం, అష్టోత్తరం మనమే చెప్తాం. ఓం శ్రీ సాయినాథాయ మహాలక్ష్మి నారాయణ మహాకృష్ణ దేవాలయ గణగణ గంట కొట్టేటి హారతి చేసి సాయిబాబా గణగణ చెప్పేసి వెళ్ళి వస్తాం. అసలు ఒక్క నిమిషం ఉన్న సాయిబాబా చెప్పి తింటామండి మనం. చేస్తే ఆయనేమో నెత్తిని నోరు పెట్టుకుని ఒరే నాయన శ్రద్ధ సబూరి జపం చేయలేక ఆయన కూర్చున్నాడు. మనమేం చెప్తాం? పైగా సాయిబాబా నాకు బోల్డంత శ్రద్ధ ఉంది కదా. నా దృష్టిలో శ్రద్ధ అంటే ఏమిటి? నా కోరికల మూటను తీసుకొచ్చి సాయిబాబా ముందేసి ఇవి తీరుస్తావా లేదా అని అడగడం శ్రద్ధ కాదండి. సాయిబాబా చెప్పే శ్రద్ధ ఏంటో తెలుసా? మనం ఎవరు ఇవ్వట్లేదండి, ఆ 2 పైసలు ఎవరు ఇవ్వట్లా. సాయిబాబా చెప్తున్న శ్రద్ధ ఏంటంటే సత్యమునందు శ్రద్ధరా, అసత్యములో నువ్వు ఇప్పుడు ఎన్నాళ్ళు కొట్టుకున్నా నీ జీవితంలో ఇంత సౌఖ్యము రాదు. అది విషయం. నీకు నిజంగా సంతోషం కావాలి సాయిబాబా.
ఇప్పుడు విందాం, మన ఇద్దరం సాయిబాబా మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మయ్య నాకు కాస్త ఊపిరి సలపనివరా, సాయిబాబా మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం. సాయిబాబా అడుగుతున్నారు, నాన్న నీకేం కావాలి, ఏం తల్లి నీకేం కావాలి, వస్తున్నావుగా నా దగ్గరికి, అప్పుడప్పుడు వస్తున్నావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, మహాత్ములు మన నమస్కారాన్ని ఊరికే తీసుకోరు తల్లి. అర్థమైందా? ఒక్కసారి పొరపాటును ఎవడో దారిన పోతూ సాయిబాబాకి నమస్కారం చేస్తే వాడు కొన్ని ఏళ్ల తర్వాత వస్తే సాయిబాబా చెప్పారు, ఒరే నువ్వు నాకు ఎప్పుడో తెలుసురా అన్నాడు. నేను ఇప్పుడేగా సాయిబాబా నిన్ను చూడటం అన్నాడు. ఒరే పొరపాటు నా ఫోటో చూసి నమస్కారం పెట్టావు కదరా, నాకు నా ఫోటోకి తేడా లేదు. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, సాయిబాబాకి చేసిన ఏ ఉపచారం కూడా ఊరికే పోదు. మరి ఆయన ఏదన్నా ఇవ్వాలి, ఉపయోగపడేది ఇవ్వాలంటే మనం వినాలిగా. మనం ఎంతసేపు మన రుణగుణధ్వని తప్ప సాయిబాబా చెప్పేది మనం ఎక్కడ వింటున్నాం? ఇప్పుడు అడుగుతున్నారు సాయిబాబా, అమ్మా రోజు వస్తున్నావు తల్లి, ఏదో తెస్తావు, అక్కడ పెడతావు, చక్కన వెళ్ళిపోతావు, నేను చెప్పేది వినవే. అది చెప్పండి సాయిబాబా వింటారు. నీకేం కావాలమ్మా? ఏం కావాలండి సాయిబాబా? మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి, తినటానికి తిండి ఉంది, డబ్బు ఉంది, చూసుకోవడానికి పిల్లలు ఉన్నారు, కానీ ఏమిటో తెలియదు, కారణం తెలియదు, మనసు మాత్రం ఏదో బాధ, ఆనందం లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఇట్లా కూర్చోతండి నా దగ్గర, నాకు సమయం లేదు సాయిబాబా వెళ్ళిపోతామంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఇదేం ధర్మమా? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చేది మనం తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రశాంతంగా కూర్చో. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు సాయిబాబా. దాము అన్నానే ఇందాక పూతపడిపోయిన వ్యక్తి అడిగాడు కదా, దాము అన్న వ్యాపారం చేయదలుచుకుంటాడు. ఏది? షేర్లో ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే బాగా డబ్బు వస్తే జట్టి వ్యాపారం చేస్తాం సాయిబాబా. మళ్ళీ బాబా పర్మిషన్ తీసుకోకుండా చేస్తే ఏమన్నా అవుతాను భయం, నా లాస్ వస్తాను, ఏదవుతాను, లాస్ ప్రాఫిట్ దండిగా రావాలి అని బాబాకు ఉత్తరం రాస్తే శ్యామా తీసుకొచ్చి ఉత్తరం తీయబోతాడు. ఏమిటి ఆ దాము ఎక్కడో నిచ్చెలు వేస్తున్నాడు ఆకాశానికి, పరమాత్ముడు ఇచ్చిన దాంట్లో తిరిగి ప్రశాంతంగా ఉండలేడా అని సాయిబాబా అడుగుతున్నాడు. అడిగి సరే ఆ ఉత్తరం తీసి చదువు అని చెప్పాడు శ్యామాకి. శ్యామ అంటాడు, బాబా నీకు అన్నీ తెలుసు, మా ప్రాణం ఎందుకు తీస్తావు, ఈ ఉత్తరం తీయమంట చదవమంటే దాంట్లో ఉండేది అదే కదా, ఉన్న విషయం చెప్పావు కదా, దాని సమాధానం కూడా చెప్పరాదా? నా మాటలు ఎవరు విశ్వసిస్తారు శ్యామ, ఆ ఉత్తరం తీసి చదువు అంటే దాంట్లో అదే ఉంది. అప్పుడు బాబా చెప్తారు, నువ్వు ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకి అమ్మవలసి వస్తుంది, ఆ పని చేయబాకు. చెప్తే మానవ నైజం ఎట్లా ఉంటుందో చూడండి. ఆ రోజు దాము అన్న సామానే కాదు, మనం కూడా అదే. అందుకే మనకి దుఃఖం వీడట్లేదమ్మా. దుఃఖం పోయి ఆనందం వచ్చే మార్గం చూడబోతున్నాం మనం ఇప్పుడు. అప్పుడు శ్యామ ఏం చెప్పాడు, బాబాని అడగకుండా, బాబా వద్దన్నారు, ఏది ఏమైనా ఉత్తరాల వల్ల ఏమవుతుంది నీకు, నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే ఆయన మనసు ఏమన్నా మారచ్చేమో. ఇది మానవ నైజం అండి, ఆశ ఆశ ఆశ. సాయిబాబా చెప్పింది విననట్టా చెప్పండి. ఇప్పుడు మీరు వినలా, వీళ్ళ ప్లాన్లు వీళ్ళు వేస్తున్నారు, మనం అట్లే ఉన్నాం. మనం ఆయన చెప్పేది వింటల్లా. నాకు ఆ లాభం వస్తే సాయిబాబా, ఎందుకు లాభం వస్తే? బాగా డబ్బులు గడిస్తే సంతోషంగా ఉంటా. పిచ్చివాడా, నువ్వు ఎట్లా ఉంటావు సంతోషంగా? దానివల్ల సంతోషం రాదనే చిన్న విషయం నీకు బుద్ధికి తోచట్లేదా? నీకు ఇచ్చిన తెలివితేటలు, నీకు ఇచ్చిన మేధస్సు ఏమైపోయినాయి? దానితో సుఖించు, ఎంతవరకు ఇస్తున్నా అంతవరకు తీసుకో. కానీ నువ్వు ఎదురు చూస్తున్న ఆనందము, శాంతి మాత్రం అక్కడ లేదు లేదు లేదు. ఈ విషయం తెలియకుండా సాయిబాబా చెప్పినటువంటి శ్రద్ధ చస్తే రాదండి, ఒట్టి మాట. సాయిబాబా అంటే నాకు ఇష్టమండి, సాయిబాబా గుడికి నేను రోజు వెళ్తానండి, రోజు పారాయణ చేస్తానండి, సాయిబాబా అడిగిన 2 రూపాయలు మాత్రం ఇవ్వనండి, ఇదేం న్యాయం అండి? సాగుబోతనాడితో బాగా మాట్లాడతాను, సరుకులు లిస్ట్ అంతా ఇస్తాను, కానీ డబ్బులు ఇవ్వను, ఇస్తాడా? సాయిబాబా చెప్పే శ్రద్ధమ్మ. ఏంటి శ్రద్ధ? ఆయన అడిగే శ్రద్ధ అంటే, ఒరే ప్రపంచం మీద శ్రద్ధ కాదురా, నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టు పిచ్చివాడా. ఎక్కడో ఏదో ఉందని వెంపర్లాడుతున్నావు, ఏదో ఉందని పరిగెత్తుతున్నావు, నీకు ఆయాసం తప్ప ఏమీ రాదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా ఇంకా కూడా నీకు ఆ విషయం తెలియటం లేదా? తెలుస్తుంది సాయిబాబా. కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే, ఇంకొక చోట ఉందనుకుంటున్నా, ఇది ఇస్తే వస్తనుకుంటున్నా, అది ఇస్తే వస్తనుకుంటున్నా, దాన్ని బంద్ చేయి. ఈ ప్రపంచానికి అధినేతగా చేసినా కూడా నీకు మనశ్శాంతి, ఆనందము రాదు. ఇది వాస్తవం, మన కళ్ళ ముందే ఉంది. మోడీ ప్రశాంతంగా ఉంటాడండి ఆయన?
అసలు ఆయన పనిచేసే పని మనం చేయగలమా అండి? ఎట్లొస్తుంది? ముళ్ళ కిరీటం, అది ముళ్ళ కిరీటం. నీకు నిజంగా ఆనందము ప్రశాంతం కావాలంటే ఈ ఒక్క సత్యాన్ని దర్శించబ్బా, ఈ ఒక్క సత్యాన్ని దర్శించు. ఏంటది? ఈ జగత్తులో లేదు ప్రశాంతం, ఈ జగత్తులో లేదు ఆనందం. ఇది ఎవరైతే దర్శిస్తారో వారు మాత్రమే సాయిబాబాకి మొదటి పైసా నిష్టనిచ్చినట్టు. అప్పుడు దానికి దీనికి ఏంటంటే సంబంధం, నిష్ట ఏమిటండి అంటే సత్యమునందు నిష్ట కలుగుతుంది నీకు. మన నిష్ట ఎక్కడుంది ఇప్పుడు? పైసా మీద ఉంది. మన నిష్ట పైసా, లేదంటే గౌరవం మీద ఉంది. అవునా? మన నిష్ట ప్రపంచంలో వాటి మీద ఉంది. ఎంతకాలం మన నిష్ట ప్రపంచంలో ఉంటుందో అంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరండి. సాయిబాబా అడుగుతున్న నిష్ట ఏంటంటే సత్యము మీద నిష్ట. ఏమిటి సత్యం? జగత్తు నుంచి నాకు సౌఖ్యం రాదు, ఎందుకంటే అక్కడ లేదు. ఎవరు చెప్పారు నీకు అక్కడి నుంచి సౌఖ్యం వస్తుంది? ఎవరు చెప్పడం ఏంటంటే మీరు మరీ బాగున్నారు, మా ఇంటి పక్క వాళ్ళు ఎంత బాగున్నారో, ఎప్పుడు చూసినా కిలకిల హాయిగా ఉంటారు. నా కర్మేనండి, ఏంటో ఇట్లా కాలిపోయింది. నేను దేవుడికి పూజ చేస్తాను, క్షేత్రాలకు వెళ్తాను, చాలా మంచివాడిని లేదా మంచిదాన్ని, ఎవరన్నా సహాయం అంటే వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. ఏమిటోనండి ఈ విషయం మీరు చెప్పండి. అందరూ బాగున్నారు, నేను తప్ప. ఏమిటి నా ప్రారంభం? నేను ఒక్కదాన్నే ఇంత పాపం చేశానా? ఇదొక మోసం అమ్మా. వాస్తవం చెప్పమంటారా? ఈ సృష్టిలో ఒక్క బ్రహ్మజ్ఞాని తప్ప ఎవ్వరూ సుఖంగా లేరు 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 తల్లి. మనకు ఎట్లా తెలుసు వాళ్ళు సుఖంగా ఉన్నారని? అప్పుడు మీరు అడుగుతారు, వాళ్ళు సుఖంగా లేరని మీకంటే తెలుసండి అంటారు. వాళ్ళు నిజంగా సుఖంగా ఆనందంగా ఉన్నట్టయితే అంబానీ భార్య ఆ పిచ్చి పకీర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? నేను స్వయంగా చూసాను షిరిడిలో. ఆమెకి ఏం అవసరం? ఆమె పట్టుకునే బ్యాగ్ 50 లక్షల ఏమో ఉంటుంది, కట్టుకునే చీర 100 కోట్లు ఉంటుంది. ఏం ప్రయోజనం? మనశ్శాంతి ఉందా? లేదమ్మా. దయచేసి ఈ ఒక్క వాస్తవం ఎవరికైతే దర్శనం అవుతుందో, వినటం కాదు తల్లి, ఇది కరెక్ట్గా నేను చూడగలగాలి. ఇది ఒక్క దెబ్బలో చూశాడు కాబట్టే గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు బుద్ధుడైపోయాడు. ఇది ఒక్క దెబ్బలో చూసింది కాబట్టే రాధాకృష్ణమాయి మహాయోగిని అయిపోయింది. దివ్యమైనటువంటి ఆనందం. ప్రపంచం ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి, సాయిబాబా చెప్తారు సచ్చరిత్రలో, నాన్న నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత భయంకరంగా ఉన్నా సరే మన ఆనందం ఎట్లా అనుకుంటాం? మన శాంతి మన చుట్టూ మనకు అనుకూల వాతావరణం ఉంటే వస్తుంది అనుకుంటాం. అది పచ్చి అబద్ధం. అది ఎప్పటికీ లేదు. రామచంద్రమూర్తికి లేదు, అది కృష్ణుడికి అసలు లేదు, ఏ మహాత్ముడికి, సాయిబాబాకు కూడా అది లేదండి. సాయిబాబా చుట్టూ చేరి జనాలు చేసినటువంటి గోల ఇంత అంత కాదు. కొట్టుకున్నారా, డబ్బుల కోసం లాక్కున్నారా, సాయిబాబా చుట్టూ చేరి జనాలంతా పైసా 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 అని సాయిబాబాని హింస పెట్టారు. సాయిబాబా నవ్వుకునేవారు, ఎంత మూర్ఖులురా. పరమ పవిత్రమైనది మనకేంటంటే గోమాత కదా, గోవు పాలు చాలా శ్రేష్టం కదా. కానీ ఆ పొదుగు దగ్గర జోరీగలు కూడా ఉంటాయి, ఉండవు? అవేం తాగుతాయి? రక్తం తాగుతాయి. ఆ మలినమైనటువంటి రక్తం దానికి ఇష్టం. తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు? గోవు దగ్గర గోవు యొక్క క్షీరాన్ని తీసుకొని తాగి తాను ఆరోగ్యవంతుడై తాను సంతోషిస్తాడు. అట్లాగే మహాత్ముల దగ్గర కూడా అందరూ ఏముంటారండి, ఆ బాబా దగ్గర ఉన్నటువంటి ఆ క్షీరాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎక్కువ శాతం ఈనాటికి ఒక విషయం చెప్పాలంటే, ఇవాళ మధ్యాహ్నమే 12 గంటలకు షిరిడి నుంచి వచ్చారు. మొన్న మా మిత్రుడు అడిగితే అర్జెంటుగా షిరిడి పోవాలన్నాడు. సరే, షిరిడి పోవటం మన చేతుల్లో ఉండదుగా. ధనాధనం టికెట్లు ఆ తత్కాల్లో అన్నీ అయిపోతే సెకండ్ క్లాస్లో దొరికిన టికెట్. మొన్న వెళ్ళాం, నిన్న ఉన్నాం, నిన్న సాయంత్రం బయలుదేరాం, మళ్ళీ వెంటనే ఇక్కడ వచ్చాం. అది సాయిబాబా వారి యొక్క కృపా విశేషం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, బాబా దగ్గర ఉండి కూడా మనం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, విచారిస్తున్నామంటే ఇది అత్యంత శోచనీయమైన విషయం అండి. వాడెవడో భగవద్భక్తి లేదు, వాడు మహాత్ముల దర్శనం లేదు, వాడు బాధపడుతున్నాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాడి దారి తెన్ను దిక్కు లేదు. రామదాసుని కట్టేటువంటి భక్తులందరినీ కట్టేశారు, అన్నమాయని కట్టేశారు. నీకు ఎవడరా దిక్కు అంటే, నా దిక్కు ఎవరా, నా దిక్కు వాళ్ళ ఇష్ట దేవాలని చెప్పారు. మన దిక్కు సాయిబాబా కదా. అటువంటి పరమాత్ముడి యొక్క సన్నిధిలో చేరి కూడా
ఇంకా బాధపడుతున్నాను, ఇంకా దుఃఖపడుతున్నానంటే ఎక్కడ తేడా ఉందబ్బా? లేదు. ఆయన దగ్గర ఉంటే ఉండవలసిన ఆనందం కదా. మనం ఏం పిలుస్తున్నాం సాయిబాబాని? సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని గట్టిగా జయ్యమని పక్కన చెవులు పగిలిపోయినట్టు అరుస్తున్నాం. కానీ ఆయన సమర్థ సద్గురువు, సచ్చిదానంద స్వరూపుడు. సచ్చిదానం అంటే ఏమిటి? అదేనమ్మా, సత్ చిత్ ఆనందము. ఆ సత్తు మొదటిది మనం చెప్పుకున్నాం కదా. ఏది ఆది మధ్యాంతరహితమై ఉన్నదో, దేని దగ్గర శాంతి ఆనందమునకు అలవాలు ఉన్నదో, కేవలం స్ఫురణ మాత్రం చేత పరమానందాన్ని ఇస్తున్నదో. నిజంగా చెప్పండి తల్లి, నేను ఇట్లా చెప్తున్నాను కానీ ఎవరికైనా అనిపిస్తున్నదా ప్రపంచంలో సుఖం లేదని? అనిపించదమ్మా. అదే దురదృష్టం. నాకు తెలుసు ఆ విషయం. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని చెప్పట్లేదు తల్లి. నా 14 ఏట నుంచి మొదలైన ప్రయాణం తల్లి ఇది. ఊరికే ఏదో కాకి పిట్ట కథలు చెప్పడానికి రాలేదమ్మా. అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డును కూడా కేవలం నా సాయిబాబా కోసం, నా తల్లి కోసం అవతల బారేసి వచ్చినవాడిని. లేకపోతే నాకు ఇండియాలో నాకేం పని లేదు. అసలు ఇక్కడ డబ్బే అంటే అక్కడ డబ్బు కోట్లు సంపాదించేవాడిని. ఏ అర్హత ఉందని సాయిబాబా పంపించారు? నిజం చెప్తున్నా, ఏ అర్హత లేకుండా నేను అమెరికా వెళ్ళగలిగాను. కేవలం సాయిబాబా వారి యొక్క అనుగ్రహమే నా అర్హత. చాలామంది అడిగారు, మీరు ఏం చదివారని, ఏం చేశారంటే వాడికి ఏం చెప్పాలి? మీ క్వాలిఫికేషన్ ఏమిటంటే నా క్వాలిఫికేషన్ సాయిబాబా అని చెప్పేవాడు. అంటే మా గురువు గారు తల్లి పూలమ్మ గారని నండూరులో ఉండేవారు. అద్భుతమైనటువంటి సిద్ధపురుషురాలు. బివి నరసింహస్వామి గారు మొట్టమొదటి అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మ ఇట్లా చేసుకొని చెప్పారు. ఆ పట్టుదల, దీక్ష, ఆ దివ్యత్వాన్ని అట్లా ఆమెకి ఏ మంత్రం చెప్పినా తెల్లాసరికి సిద్ధి పొందేది ఆమె పేరు కామేశ్వరమ్మ గారు. ఆమె పూలమ్మ గారు అలా ఎందుకలా వచ్చింది తెలుసా పేరు? ఈ చేతులు రెండు ఇలా పెట్టి బాబా మీద శ్రీ సాయినాథ లసద్దివ్యరామ జగస్వార్భౌమ స్వయం భూభవత్పాద సేవ్య భగద్భాగ్యము ఈ దండకం చదవంగానే ప్రపంచంలో మనం ఎక్కడా చూడనటువంటి అద్భుతమైనటువంటి రంగులతో కూడినటువంటి గులాబీ పూలు ఆమె చేతిలోకి వచ్చేవి. ఆ పూలతో సాయిబాబాకి అర్చన చేసేవారు. పట్టికి బెల్లం ఏమిటి? నేను స్వయంగా చూసా. ఒకరోజు పక్కన కూర్చోనంటే నాన్న చేయి బట్టరా అన్నారు. అమ్మ నేను మాట్లాడుకున్నా, అరుగు మీద కూర్చున్నా, అమ్మ మంచం మీద కూర్చున్నారు. చేయి బట్టరా నాన్న అంటే చేయి బట్టా. ఇంత అచ్చండి చేతిలో పెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే మహాత్ముల దర్శనం దుర్లభం, చాలా కష్టం తల్లి. కోటి జన్మలు ఎత్తినా కూడా ఒక మహాత్మురాల్ని కానీ ఒక మహాత్ముడిని కానీ మనం దర్శనం చేయలేము. చేస్తే సరిపోతుందా? సరిపోదు. వారి దగ్గర ఉండి వారి సేవ చేసి మన హృదయంలో వారు కాదండి, వారి హృదయంలో మన స్థానాన్ని సంపాదించాలి. అర్థమవుతుంది? ఎవరైతే ఆ స్థానాన్ని పొందుతారో ఒకటే గుర్తమ్మ, వారికి అదే ఆఖరు జన్మ, ఇహ జన్మ లేదు. ఎందుకని? నీ స్థానం ఆ పవిత్రమైనటువంటి ఆ తల్లి హృదయంలో ఉంది కదా. నీకు ఎంత పెద్ద పాపరాశి ఉన్నా సరే, ఏ కర్మ ఉన్నా సరే, మొత్తం ఈ జన్మలోనే లెక్కలు తెచ్చి దగ్ధం చేసి నువ్వు మరలా జన్మకి రావాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆ దివ్య పదానికి నడిపిస్తారు. అంత గొప్ప స్థితమ్మ. మహాత్ముల దర్శనం అంత గొప్పది, సత్సంగం కూడా అంతే గొప్పది. ఏమన్నా బోధపడుతుందా? ఏదో గోలగా ఉందా ఏమ్మా? బంగారం తల్లి. ఆ రుచి మరిగాను కాబట్టి ఈ మిగతాదంతా చెత్తలా ఉందమ్మా. నేను చేసే చెప్తున్నా. సత్సంగం అని చెప్పాను కదా ముందంటే, కాకిపిట్ట కబుర్లు చెప్పడం కాదు, నేను చేసి ఉండాలి. మొట్టమొదట అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ హవాయిన్ ఐలాండ్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. వాడి జీవిత కోరిక ఏంటి తెలుసా? అమెరికాలో మీరు అడగండి, ఎవరైనా మీ పిల్లలు మనవాళ్ళు ఉంటారు కదా అమెరికాలో, అరే హవాయిన్ ఐలాండ్స్ అంటే అబ్బా అది పోవడం చాలా కష్టం, చాలా ఖర్చు అవుతుంది. అమెరికాలో పుట్టి ఉన్నవాడికి కూడా వాడు చచ్చిపోయేలోపు ఒకసారి హవాయిన్ ఐలాండ్స్ వెళ్ళి చూసి రావాలి, అవంత అందంగా ఉంటాయి అని అనేవాడు. నిజం చెప్తున్నానమ్మా, నేను హవాయిన్ ఐలాండ్స్ వెళ్ళాను. హవాయి ఐలాండ్స్ చాలా ఉంటాయి. వాటిల్లో ఒక ఐలాండ్ కువాయ్. ఆ కువాయ్ ఐలాండ్స్ వెళ్ళి చూస్తే నమ్మండి నమ్మకపోండి, రాత్రి దిగాను, కారు వేసుకొని వెళ్తుంటే పొన్నూరు మాది స్వగ్రామం. పొన్నూరులో మా దొడ్లో చెట్ల మీద నీళ్లు పడితే ఎట్లా ఉన్నాయో అట్లా అనిపించింది. నాకే అంత పెద్ద గొప్ప అనిపించలేదు, వాస్తవం చెప్తున్నాను. ఆ మొత్తం సముద్రమే రకరకాల రంగుల్లో ఉంది. చూశాను, ఎందుకు ఇట్లా పడిపోతారు? ఎందుకో తెలుసమ్మా, ఆ నిజమైనటువంటి సౌందర్యం, సాయిబాబా పాదాల దగ్గర ఉన్న ఆనందం ముందు ఇవన్నీ దిగదుడుపు 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 చేసి చెప్తున్నా, ఊరికే చెప్పట్లేదు. కాబట్టే ధనం ఆకర్షించలేకపోయింది, పేరు ప్రఖ్యాతులు ఆకర్షించలేకపోయినాయి, అమెరికాలో ఉన్న సౌఖ్యాలు ఆకర్షించలేకపోయినాయి. ఎందుకో తెలుసా? ఆ హాయి ముందు ఇవి ఎందుకు పనికిరావు.
తర్వాత వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 2 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. నాయన 2 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా పోవచ్చు, గ్రీన్ కార్డు ఉంది కదా అని. ఆ 2 ఏళ్ల తర్వాత కూడా వెళ్ళదలుచుకోవాలి. మా పిల్లలు అడుగుతుంటారు ఇప్పుడు, ఎందుకు డాడీ మీరు యూఎస్లో సెటిల్ అవ్వలేదమ్మా? నా జీవితం వేరు, మీ జీవితం వేరు. సాయిబాబా నన్ను పంపించినప్పుడు మిమ్మల్ని పంపించలేరా? ఏమైనా చేయగల సమర్థుడు కదా. అసలు నేను అడగల. ఆ అమెరికా ఏ దిక్కులో ఉందో కూడా నాకు తెలియదు. వాస్తవం చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఆ పూలమ్మ గారి యొక్క ఆశీస్సుల శక్తి అపారము, అపారము, అపారము. మహాత్ములు దర్శించంగానే సరిపోదండి. సాయిబాబా దగ్గరికి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు, నమస్కారం పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళల్లో మొరార్జీ దేశాయి కూడా ఒకడు. ఆయన ఇంటర్వ్యూ నేను చదివాను. ఒక గొప్ప పత్రిక ఇంటర్వ్యూ చేసింది. ఏమంటే మీరు సాయిబాబాను చూశారా? ఆయన అప్పుడు ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉన్నారు చెప్పాడు. సాయిబాబాను చూశానండి, నేను వెళ్ళానన్నాడు. సాయిబాబాను చూశారా? మీరు వెళ్ళినప్పుడు సాయిబాబా ఎక్కడున్నారన్నాడు. సాయిబాబా ద్వారకామాయిలో లేరండి, ఆ బయట ముందు అరుగు ఉంది కదా, అరుగులో ఒక బండ ఉంది కదా, బండ మీద కూర్చొని ఉన్నారు సాయిబాబా. అవునా? ఆయన అప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు. వీళ్ళ క్యూరియాసిటీ. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు పోయాడు కాలేజీలో. అడిగితే అప్పుడు చెప్పాడు, సాయిబాబా ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పాడు. ఆయనకు అర్థమైంది అది. సాయిబాబా భక్తులు రిసీవ్ చేసుకోవడం ఏంటండి అంటే పలకరిస్తున్నారు. ఎవరైనా బాబా ఏమనేవారు? బాబు బాగున్నావా, అన్నా తిన్నావా, అక్క బాగున్నావా అని అడుగుతున్నారు కదా. ఈ అడగటం అంట ఆయనకి ఏమర్థమైంది? ఇప్పుడు కాలేజీ కుర్రవాడు కదా. బాబా వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నారండి అని. సరే, ఇంకో ప్రశ్న వేశారు. ఏమండి మీరు సాయిబాబాతో ఏమైనా మాట్లాడారా అని అడిగారు. నేనేం మాట్లాడలేదండి అన్నాడు. సరే పోనీ సాయిబాబా మీతో ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదండి. మరి ఏం చేశారు మీరు అన్నాడు. సాయంత్రం దాకా అక్కడ కూర్చొని సాయిబాబాని చూసి వచ్చానండి. మళ్ళీ వెళ్ళారా? లేదండి. అర్థమవుతుందా? మనమేమో సాయిబాబా సాయిబాబాని అల్లాడి చూస్తున్నాం. సాయిబాబా కల్లా కనిపిస్తే మనకి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, వాళ్ళు విన్నా విరగపోయినా అమ్మా మాకు సాయిబాబా గారికి చెప్తాం లేదా? అటువంటి పరమాత్మ స్వరూపం దేదీప్యమానంగా అక్కడ వెలిగిపోతూ జ్ఞానశిఖరాగా షిరిడిలో కూర్చొని ఉంటే, ఆయన ఏదో మహాత్ముడని ఎవరో చెప్తే వెళ్ళాట. వచ్చాం కదా, సాయంత్రం ట్రైన్ కొప్పరగాంలో రైలు ఎక్కాలి, అది విషయం. ఆ ట్రైన్ వరకు ఎక్కడ తిరుగుతాడు? షిరిడిలో పల్లెటూరు, బయటికి పోతే రోడ్డు, ఏముంది అక్కడ? అందుకని ఈయన దగ్గరే కూర్చున్నాడు. సరిపోతుంది అట్లా చేస్తే. కాబట్టి సంస్కార బలం కూడా ఉంటుందమ్మా. సంస్కార బలం కూడా ఉండాలి. ఒక మహాత్ముని దర్శించినప్పుడు మరి నేను ఏం చేశానో నాకు తెలియదు. నాకు బాల్యం కదా. అమ్మగారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. ఈమె నా గురువు అని నాకు తెలియదు. పరిపూర్ణమైన ఆ ప్రేమలో ఓలలాడిపోయి, ఏమండి మంచి ఆకలి మీద ఎండగా ఉంది, లోపల పిలిచి వాళ్ళు మంచి చల్లటి ఏమంటారు మామిడి పండు రసం ఇస్తే తాగుతూ ఉంటే వాళ్ళకి యోగక్షేమాలు అడుగుతామండి మనం? ఏమీ అడగం. ప్రపంచమే తెలియదు. ఒక్కొక్క గుటక గొంతు దిగుతూ ఉంటే మనకు స్వర్గం కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచమే తెలియని దాటిన స్థితిలో అంటే ఇది చాలా చవకబార్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఎందుకంటే నాకేం ఎగ్జాంపుల్ తెలియదు. అటువంటి మహాత్ముల యొక్క పాద సన్నిధి లభిస్తే మనసు పొందేటువంటి ఆనందం ఈ జగత్తులో ఒక్క దానికి కాదు కదా, దాని లేస్యమంత ఆనందం కూడా దేనికి లేదమ్మా. వాస్తవం చెప్తున్నాను. కాబట్టి సాయిబాబా తత్వం అంటే సాయిబాబా ఆనంద గనండి. ఎందుకండి మాకు అట్ట కనిపించదు? నాకు కూడా, మేము కూడా వస్తున్నాం కదా షిరిడి, మేము కూడా పోతున్నాం కదా షిరిడి, మేము కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. అమ్మగారు అడిగారు, మా మిత్రుడు శివుడు అని ఒక ఆయన ఉండేవాడు. అమ్మ షిరిడి వెళ్ళొచ్చా అంటే, ఇప్పుడు నేను చెప్పలా మీకు షిరిడి వెళ్ళొచ్చానండి అనగానే అబ్బా ఆనందపడ్డారు మీరు. అమ్మగారు ఏవరా సాయిబాబా దర్శనం అయిందా? ఇదేంటి షిరిడి పోతే సాయిబాబా దర్శనం కాదు ఇంకెవరి దర్శనం అవుతుంది? సాయిబాబా దర్శనం అయింది అనుకునేవాళ్ళం. అది కాదండి. సాయిబాబా మనం సాయిబాబాని చూడటం కాదండి, సాయిబాబా మనల్ని చూడాలి. అదేంటంటే సాయిబాబా అందరినీ చూస్తాడు కదా, అవన్నీ మాటలండి, మాటలు. సాయిబాబా మనల్ని చూడటం అంటే ఆయన హృదయంలో స్థానం సంపాదించడం. ఆయన దయకి పరాకాష్ట కదండి. ఎంత చిన్న పని, ఒక నమస్కారం చేస్తేనే గుర్తుపెట్టుకున్నాడు సాయిబాబా అంటే. మీకు ఇంకో విషయం చెప్పను తల్లి, చెప్పకూడదు కానీ చెప్తున్నా, స్వయ విషయం చెప్తున్నా. నాకు ఇక్కడ పెయిన్ ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మామూలుగా బాధలాది, ఇప్పుడు ఏమీ లేదు. ఏం నాకు తెలుసు ఆ విషయం. ఈ నొప్పి ఉంటే నేను మాట్లాడగలనా మీతో? సాయిబాబా నీ కృపా కటాక్షం, అదేదో ప్రారంధం వస్తుంది పోతుంది, కూర్చున్నా నేను మాట్లాడతాను నిజంగా అనుకోలేదండి. చాలా విపరీతంగా ఉంది పెయిన్. ఏమైందా పెయిన్ అంతా?
తొక్కిపెట్టాడు సాయిబాబా. మీరు దక్షిణామూర్తి విగ్రహం చూస్తారు కదా, ఆ విగ్రహం కింద ఒక పిల్లాన్ని తొక్కి పెడతారు. వాడు అపస్మారకుడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు సాయిబాబా అండి. నాకు విపరీతమైన ఎప్పుడు నేను నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. ఏమండి సార్, నేనేదో మీకు గుడి చుట్టానికి వచ్చాను పోతాను. కాబట్టి ఎంతమంది ఉంటారని కాదమ్మా, ఒక్కరున్నా సరే, ఒక్కరుంటే చాలా ఎక్కువబ్బా. ఎట్లా మనస్సు వికసించి ఆ తేనె తీగ ఎలా వెళ్తుందో అలాగా ఎక్కడ దొరుకుతుంది. దక్షిణాము మనకి దత్తస్వామి చెప్పట్లా 24 మంది గురువులు ఉన్నారా అంటే దాని అర్థం ఏమిటి? బాబా అని ఒకడు అడుగుతాడు, బాబా మీరు నాకు గురువు కాబట్టి నా గురు బోధ చేయండి సాయిబాబా. నాయన, నిజంగా తెలుసుకోవాలనుకున్న వాడికి ఈ ప్రకృతే ప్రథమ గురువు. ఈ ప్రకృతిలో దర్శనం చేస్తూ ఉంటే నీకు అణు అణువునా కూడా గురువు యొక్క బోధ నీకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. సాయిబాబా అంటే కేవలం కఫనీ కట్టుకొని ఒక అంగారకా వేసుకొని చేతిలో భిక్షపాత్ర పట్టుకొని 5 ఇళ్ళ దగ్గర భిక్ష చేసినటువంటి వారా? లేదు. ఈ కలియుగంలో మానవుడు తరించడానికి ఒక అద్భుతమైనటువంటి ద్వారం, మహాద్వారం, మహా ఆనంద సామ్రాజ్య స్థానం సాయిబాబా యొక్క పాదాలు. ఆ పాదాలు పట్టుకున్న ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, బాబా పాదాలు పట్టుకున్నానా లేదా, బాబాకి దగ్గర ఉన్నానా లేదా, బాబా వాడినా బాబా దానినా కాదా అని ఒకరిని అడగక్కర్లా. నా హృదయంలో దుఃఖం ఎప్పుడు సమసిపోతుందో అప్పుడు నేను పట్టుకున్నట్టు లెక్క. ఇదే లెక్క. నేను సాయిబాబాకి 2 పైసలు ఇచ్చానా లేదా, నిష్ఠా సబూర్ ఇచ్చానా లేదా? చాలామంది సాయిబాబా కనిపించారు. సాయిబాబా కనిపించడం ఏంటి? సాయిబాబా ఒళ్ళో కూర్చుంటేనే లాభం లేదని చెప్తుంటే అర్థమైందా? సాయిబాబా కనిపించడం మంచిదే, నేను దాన్ని తక్కువ చేయటల్లా. కానీ ఒక్కటే లెక్క, నా హృదయంలో ఇంకా దుఃఖం ఉందా, నా హృదయం ఇంకా తాపత్రయపడుతుందా? ఏమి కర్మ సాయిబాబాని సాయిబాబా దగ్గర కూర్చొని మన లెక్క తెలుసుకోవద్దు, అవునా కదా? మనం కూర్చుంటాం. అసలు ఈసారి మీరు టెంపుల్కి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. చక్క ఆ తిరగటంలో కూడా నామని చెప్తుంటాం. అసలు అలుపు సలుపు అసలు ఎక్కడ మనసుకు విరామం ఉండదండి. నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. నేనేమంటానంటే బయటంతా పరిగెడుతూనే ఉన్నాను కదా, సాయిబాబా దగ్గర కూడా పరిగెడితే ఎట్లా? దాని దుంప తెగ వచ్చి సాయిబాబా దగ్గర కాళ్ళు పారితే బాయ్ కూర్చోవాలి. సాయిబాబా నేను పరిగెత్తలేను సాయిబాబా. అసలు నిన్ను ఎవడు పరిగెత్తమన్నాడు రా అని అడుగుతున్నాడు సాయిబాబా. నీకేం పుట్టింది, ఎందుకు పరిగెడుతున్నావు? ఇక్కడ పరిగెత్తి సాధించవలసింది ఏమీ లేదని ఇంకా తెలియలేదని అన్న. ఇది అత్యంత దురదృష్టం రా. ఏమో ఇందాక ఆయన ఎవరు చెప్పిపోయాడు నాన్న, బాబా నిన్న ఏమి లేదంటున్నాను, నిజమేనా? ఏం లేదురా. అందుకని నేను హాయిగా కూర్చుంది, నువ్వు కూడా హాయిగా కూర్చో చెప్పారు అట్లా ఎవరికైనా సాయిబాబా? సత్యాన్ని చదివాం కదా మనంతా, చెప్పలా? ఎవరికి? ఉపాసని బాబాకి చెప్పారు కదండి. ఆ ఖండోబ మందిరంలో నువ్వు 4 సంవత్సరాలు ఎట్లా ఊగేమాగే చుమ్మా ఎరుక. ఎవరు? రమణ మహర్షి గారు. ఎవరు చెప్పినా ఇది చెప్పాల్సిందేనండి, గుర్తుపెట్టుకోండి. మహాత్ముల వచనాలన్నీ ఒకటే, మహాత్ములంతా ఒకటే. గమ్మును కూర్చోరా నాయన, నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ తీసేసిన సినిమా ఇది. ప్రశాంతంగా కూర్చోవటమే నీ వంతు. కానీ నేనేం చేస్తున్నా? ప్రాణం పోయిందాకా పరిగెడుతూనే ఉన్నా. ఎందుకురా? సాయిబాబా ఒకసారి కనిపించి భుజాన్ని చేసి నాన్న ఒకసారి ఆగరా, నా కోసం ఆగు 1 నిమిషం, నష్టమేం లేదు, ఎందుకురా పరిగెడుతున్నావు? అది సాధిస్తే బాబా నాకంతా సౌఖ్యమే. ఎంత వెర్రివాడివి రా. ఎన్ని సాధించావు ఇప్పటి వరకు? లేదా? ఏం సాధించలేదా? డబ్బు సంపాదించావు, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించావు. నేను ఊహించలేదు అమెరికా, అక్కడికి పంపించావు, ఆయన ఏడిసి వస్తున్నావు, ఏం పుట్టింది? అర్థం కావాలి కదా. అక్కడ ఏం లేదు సాయిబాబా అని చెప్తే సాయిబాబా శభాష్, కూర్చో, ద్వారకామాయిలో నా పక్కన కూర్చో, లేదు నా ఒళ్ళో కూర్చో, అక్కడ ఇక్కడ కాదా నా హృదయంలో కూర్చో చెప్పలా సాయిబాబా? ఎవరికి? రాధాకృష్ణమాయి చెప్పారు. రాధాకృష్ణమాయి విషయాన్ని రేగేతో చెప్తారు. రేగే, ఎవరు చెప్పింది నువ్వు వినొద్దు, ఆ తల్లి నీకు నాకు తల్లి, ఆమె స్థానం నా హృదయంలో ఉంది అని చెప్తున్నాడు సాయిబాబా. అది కదండి మనం పొందవలసిన స్థానం, అది కదా శాశ్వత ఆనందం. అర్థమవుతుందా? ఇది సాయిబాబా వారి యొక్క తత్వం. సాయిబాబా అంటే పూర్ణ సత్య స్వరూపం. ఎవరైతే ప్రపంచంలో అలసిపోయి ఉంటారో, అంటే ఎవరు అలసిపోలేదు చెప్పండి?
అంత మాత్రమే కాదు, సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే అలసిపోయాను సాయిబాబా. ఆయన అన్నమయ్య పాడట్ల ఆ లాస్ట్లో అలసితిని సొలసితిని, ఇంకా నాకు మోహం ఉందా అని పరీక్ష చేస్తున్నావా? వెంకటేశ్వర స్వామి చెప్తారు కదా, నీ వయసు 92 ఏళ్ళు వచ్చినాయి స్వామి, ఇంకా ఆశ పెడుతున్నావా? నా పాటల మీద ఇంకా మోజు చూపిస్తున్నావా? ఇంకా నేను అలసిపోయాను. కానీ నా బొట్టుగాడే ఉన్నాడు, నేనేం అలసిపోలేదు సాయిబాబా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తూ ఉండు, నాకు శక్తి ఇస్తూ ఉండు, నేను ప్రపంచంలో పరిగెడుతుంటా. ఎందుకురా? ఏదో వస్తుంది. ఏం వస్తుందిరా పిచ్చివాడు? ఏం లేదు నాన్న. ఏదైతే ప్రారబ్ధ సహితమై ఉన్నదో అది వస్తుంది. ఏదొచ్చినా నీకు ఒరిగేది లేదు, ఏది పోయినా నీకు జరిగే నష్టం లేదురా. పెద్ద గొప్ప నష్టాన్ని మూటగట్టుకుంటున్నావు పిచ్చివాడా. ఏమిటా నష్టం? జీవితంలో పొందవలసిన ఆనందం కానీ శాంతి కానీ లేకుండానే జీవితాన్ని ముగిచ్చేస్తున్నా. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దురదృష్టం ఏమున్నది అనిపిస్తుందా కనీసం? ఒక్కొక్క విషయం చెప్తాను తల్లి. ఈ సృష్టిలో నేను పొందే ఆనందాలు అన్ని ఏవైతే ఆనందాలు ఉన్నాయో, ఆనందాలు లేవంటల్లా ఉన్నాయి. అన్నం తింటే ఆనందం రావట్లా, మంచి విషయాన్ని వింటే ఆనందం రావటల్లా, చక్కని చిత్రాన్ని చూస్తే ఆనందం రావటల్లా, మంచి వికసించిన మొక్కను చూస్తే ఆనందం రావట్లా. కానీ నాకు ఏ ఆనందాలు ఈ సృష్టి నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా పరిమితం, వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ ఏముండవు. అంతేకాదండి, ఆ ప్రతి ఆనందం వెనకాల తట్టెడు దుఃఖం కలిసి ఉంది లేదా? ఇది చూడకుండా నేను ఏమి చేసినా ప్రయోజనం శూన్యం. ఎందుకనంటే ఇది చూశాను కాబట్టి, చేశాను కాబట్టి, ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలనమ్మా. ఎందుకంటే ఎవరన్నా ఒక్కళ్ళన్నా విని ఆ మనసులో ఒక మార్పు వస్తుందేమోనని ఆశ. అంతకుమించి నాకు ఇక్కడ వచ్చేదేముంది? రావాల్సింది ఏమీ లేదు. ఇవ్వాల్సినంత సాయిబాబా మూట కట్టి ఇచ్చేశారు. ఇక్కడేదో మీకు చెప్తే నాకు వచ్చేది ఏం లేదమ్మా. మీరు ఎవ్వరు లేకపోయినా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాడిని. లాభ నష్టాల స్థితి దాటిన స్థితి అమ్మా. సాయిబాబా చెప్తారు, శ్యామ అడుగుతాడు సాయిబాబాని, బాబా వీళ్ళందరూ కూడా స్వర్గం నరకం ఉందని మా ప్రాణం తీస్తున్నారు, ఆ నరకానికి పోతానేమో చాలా భయంగా ఉంది, అదంతా నిజమా అబద్ధమా అని అడుగుతాడు. బాబా చెప్తారు, స్వర్గ నరకాలు ఉన్నాయి నాన్న అని చెప్పి, శ్యామ మనం కోరవలసింది దానికి పైన ఉన్నది, అది కూడా అర్థమవుతుందండి. మనం కోరవలసింది స్వర్గ నరక స్థితిని దాటినది, సుఖదుఖాల స్థితిని దాటింది, లాభ నష్టాల స్థితిని దాటింది కోరాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? నా మనసు పట్టుకోదే జారిపోతుంది. ఎందుకంటేనమ్మా, ఎంత చెప్పినా, ఎన్ని చదివినా, ఎన్ని దర్శించినా నా మనసు చాలా బలంగా నమ్మి ఉంది. ఏమని? ఈ ప్రపంచంలో నాకు సుఖం ఉందని. ఏం చేయాలి? అందుకోసమే సాయిబాబా కూడా ఏం చేయరండి. ఆయన చూస్తూ ఉంటారు. నిన్ను బట్టే కదరా నేనని చెప్పారా లేదా సాయిబాబా? నిన్ను బట్టి నేను. ఏమిటి దాని అర్థం? ఒక్కడుగు నువ్వు వేస్తే చాలు. ఒక్కడుగు మనం ఎక్కడ వేస్తున్నాం? అదేంటంటే ఒక్కడుగు వేయడం మనం కొన్ని 100,000 అడుగులు వేస్తున్నాం కదా. అవును, నీ అడుగులన్నీ ప్రపంచంలో కదా ఉన్నాయి. లేని దాని వైపు పరిగెడుతున్నావు. ఏం చేయమంటావు? సాయిబాబా వెయ్యమన్న అడుగు దానికి రివర్స్లో ఎప్పుడు వేయగలవు? ఈ సత్యాన్ని, ఇదమ్మ సత్సంగం, ఈ సత్యాన్ని దర్శించినప్పుడు సాయిబాబా అర్థమైపోయింది, నాకు అక్కడ లేదు, నాకు కావలసింది కేవలం ఆనందము, శాంతి మాత్రమే. ఏవే వస్తాయో రానివ్వండి, వచ్చే వాటికి వెల్కమ్ చెప్దాం, పోయే వాటికి గుడ్ బై చెప్తాం. ఎంత హాయిగా ఉందండి. వచ్చిందో అమ్మో నీకెందుకు, వచ్చిందని స్వీకరించు. ఇప్పుడు మన పెళ్లి ఫంక్షన్కి వెళ్తుంటాం చూడండి, ఏం చేస్తారు? ఇటొకళ్ళు అటొకళ్ళు ఉంటారు. లోపలికి వచ్చే వాళ్ళకి అత్తరు చల్లి ఒక ఏదో ఇస్తుంటారు, కర్పూరంది, అవునా? వెళ్ళే వాళ్ళు అటు పోతుంటారు, వాళ్ళకి ఏం చేస్తారు? డబ్బా ఇస్తుంటారు. అది ఏముందో భగవంతుడు తెలియాలి. ఆ డబ్బా తీసుకొని మనసు పొంగిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి తీసిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. నా బంధ ఇదా ఇదే అయిపోయా. ఆ ఇచ్చిన సంతోషం ఇంటికి పోయేసరి గోవింద. ఈ మనం అన్నీ ఇంతేనండి, అన్నీ ఇంతే. ఈ పెళ్లి గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఉండాలి? వెళ్ళినప్పుడు తీసుకో, వాసన చూసి పక్కన బారే, అది ఇచ్చినప్పుడు తీసుకెళ్ళి అక్కడ బారే. ఎందుకని ఈ రెండిట్లో లేదు. అర్థమైపోయింది కదా. నా ఆనందం సాయిబాబా పాదాల దగ్గర ఉన్నది. అంటే ఏంటో చెప్పండి. పాదాలంటే పాదాలు పట్టుకుని నొక్కడం కాదండి.
పదాలు సాయిబాబా చెప్పేటువంటి పదాలలో ఉన్నది. మొట్టమొదటి అధ్యాయంలో చెప్పరా సాయిబాబా, ఒరే పిచ్చివాడా, ఈ ప్రపంచంలో గౌరవ మర్యాదలను ఆశించకురా అని చెప్పారు సాయిబాబా. నేను ఆశించేది ఇక్కడ సాయిబాబా. ఇంకెక్కడ దిగుతుంది ఈ లెక్క? నేను ఈ ప్రపంచంలో గౌరవ మర్యాద ఆశిస్తున్నా, ఎక్కడికి వచ్చినా అదే నా గోల. ఇక నాకు మనశ్శాంతి ఆనందం ఎట్లా వస్తుంది? అప్పుడు అడగాలిగా సాయిబాబాని, ఎందుకు సాయిబాబా ఇక్కడ వద్దంటున్నారంటే, ఇక్కడ లేదు నాన్న, ఇవ్వర్రా. ఇవాడు ఎవడైతే నేను గౌరవించాడో రేపు వాడు తుస్కారంగా మాట్లాడతాడు నాన్న. వాడిని నువ్వు కంట్రోల్ చేయగలవా? ప్రపంచాన్ని నువ్వెక్కడ కంట్రోల్ చేస్తావు? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? వాడిచ్చే గౌరవాన్ని ఉదాసీనంగా చూడు. గ్యారంటీగా వాడు రేపు నేను అవమానపరుస్తాడు, దాన్ని ఉదాసీనంగా చూడు. ఆ చూపులో ఉందండి, ఆ చూపులో ఉంది దివ్య దృష్టి, జ్ఞాన దృష్టి దాంట్లో ఉంది. ఆ దృష్టి ఎవరికి అలవడుతుందో వారు మాత్రమే ఈ ప్రపంచంలో ప్రశాంతంగా బ్రతకగలరు. అందుకోసమే చూడండి, బుద్ధుడు పోతుంటే వాడు తిట్టాడని ఆయన తిట్టినా పట్టించుకోవాలి, అలాగే పొగిడినా పట్టించుకోవాలి. ఆ దృష్టి వస్తే తప్ప మనిషికి సుఖము శాంతి రాదమ్మా. ఇది తెలియక మన సాయిబాబా సినిమాలో ఆ నాన్న వాళ్ళు అడుగుతుంటారు టకటగా, అన్నిటికన్నా వేగవంతమైంది ఏమిటి? మనస్సు. ఇట్లా చెప్పుకుంటూ పోయి మనకు మనశ్శాంతి ఎప్పుడు వస్తుందో చచ్చిపోయినప్పుడు. ఓరనిది చచ్చిపోయినప్పుడు మనశ్శాంతి మనకెందుకు? అప్పుడు వస్తే రాకపోతే అంటే ఆయనకి తెలియదు అనమాట. ఎవరికి వస్తుందో చెప్పమంటారమ్మా? ఇప్పటిదాకా మనం ఏ విషయాలైతే ఇప్పుడు చర్చ చేసుకున్నామో వినటం కాదు తల్లి, దాన్ని ఎవరైతే దర్శిస్తారో, దర్శించడం అంటే తదనుగుణంగా నా జీవితం మరలుతుందో వారు ఖచ్చితంగా 100% ప్రపంచం ఎట్లే ఉండనివ్వండి. సాయిబాబా చెప్పిందంటే ప్రపంచం ఎట్లా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండే స్థితి ఉన్నది నాన్న. ఒక సందర్భంలో సత్యర్థులు చెప్పారు సాయిబాబా, ఒరే పిచ్చివాడ, నీ శరీరాన్ని బండెడి కట్టెల మీద వేసి తగలబెడుతున్నా సరే నువ్వు ఆనందంగా చూడగలవు. ఎందుకని? నీకు ఆ జ్ఞాన దృష్టి వచ్చిందబ్బా, నీకు ఆ జ్ఞాన దృష్టి వచ్చింది. ఎట్లా వచ్చింది? సాయిబాబా అనేటువంటి జ్ఞాన జ్యోతితో ఈ జ్యోతి వెలిగించబడింది. ఎప్పుడు? సాయిబాబా లాక్కొని వెళ్ళి ఎవరికి ఇవ్వరంట, గుర్తుపెట్టుకోండి. ఉపాసన బాబాకి ఇచ్చేవారుగా. ఉపాసన బాబా వస్తున్న చాలా సంతోషపడ్డారు సాయిబాబా, నా వారసుడు వస్తున్నాడు, నా అంతటి వాడు వస్తున్నాడని చాలా ఆనందపడి ఎగిరితే ఊళ్ళో వాళ్ళందరూ ఒళ్ళు మండిపోయింది. మనదో అంత మన పెట్టాలనేగా అక్కడ ఉంది. అదేవిడు సాయిబాబా, ఎప్పటి నుంచో నీ దగ్గర ఉన్నాం, వాడికి ఇస్తావు, మాకు ఇవ్వవా? ఏంది వాడికి మంచి పలకం మీద రాసిచ్చేటట్టున్నావే సాయిబాబా అంటే, వాడికి బంగారం పలకం మీద రాసిస్తాను రా అని చెప్పాడు. అంత ఆనందపడ్డాడు సాయిబాబా ఉపాసన తనంతరం చేయాలని. మరి 6 నెలల ముందు వెళ్ళిపోతాను సాయిబాబా అంటే, నీ ఇష్టం అని చెప్పాడు. ఎందుకని? ఎవరిని గుంజుకు రారండి ఇక్కడికి. ఏది మీ ప్రాపంచికంలో మీకు విషయాలు తీర్చచ్చు సాయిబాబా, కానీ అసలు సిసలైన ఆనంద మార్గం, శాంతి మార్గం, దివ్యమైనటువంటి స్థితి, ఆ మహద్భుతమైనటువంటి జీవితాన్ని పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మనం అడుగు వేయవలసిందే. మరి ఉపాసనకే ఇవ్వకుండా మనకెట్లు ఇస్తారు సాయిబాబా? ఎందుకు ఇవ్వరు అంటే, ఒక వజ్రాన్ని పసిపిల్లాడికి ఇస్తే ఏం చేస్తాడండి? 1000 కోట్ల వజ్రం ఉంది, కోహినూరు వజ్రం ఉంది, వాడు నిజంగా మీకు జరిగిన కథే కదా. ఆ కోహినూరు వజ్రం గుంటూరు జిల్లాలో వాడు ఎవడికో పొలం దున్నుటి దొరికింది. వాడు తీసుకుపోయి ఏం చేశాడు? ఆ చింతపండు కొట్టోడికి ఇచ్చాడు. వాడు చింతపండు బెల్లం ఇచ్చి పంపించాడు. చివరికి ఎక్కడ జరిగింది? బ్రిటిష్ రాణి కిరీటంలో జరిగింది. ఏమిటి దాని అర్థం? విలువ తెలిసిన వాడికే వజ్రం ఇవ్వబడుతుంది. అది వజ్రం కాబట్టి సరిపోయింది. ఇది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆనందంగా ఉంటాడు తల్లి. మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. అన్యులు ఎవ్వరూ ఆనందంగా ఉండడానికి అవకాశం లేదు లేదు లేదు. ఎందుకనంత గట్టిగా చెప్తున్నారంటే, అందరూ కూడా మనసుతో బ్రతుకుతున్నారు. అంటే దీని గురించి చాలా చర్చ చేయవచ్చు. మనస్సు పరిమితమైన మనసుతో అపరిమితమైన ఆనందాన్ని పొందే అవకాశం లేదు. మరి బ్రహ్మజ్ఞాని ఎట్లా బ్రతుకుతాడండి? ఆయన దృష్టితో బ్రతుకుతాడు. అది జ్ఞాన దృష్టి. ప్రతి అంశములో ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, నీ కర్మల్ని మొత్తం ఎట్లా అయితే జ్ఞానం దగ్ధం చేస్తుందో, అదే రీతిగా ఎవరికైతే ఆ జ్ఞాన దృష్టి ఉన్నదో, ఆ జ్ఞాన దృష్టి ఉన్న వారందరూ కూడా ఆ అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, దాన్ని దగ్ధం చేసుకుంటూ వెళ్ళిపోతారమ్మా. అందుకోసమే గుర్తుగా మనకి సింబల్గా శివుడికి ఇక్కడ 3వ కన్ను పెడతాడు. నిజంగా 3వ కన్ను ఉంటుందని కాదు. ప్రతి మహాజ్ఞానికి, సాయిబాబాకి, వాళ్ళందరికీ కూడా ఈ 2 నేత్రాలు కాదమ్మా, ఈ చర్మచక్షువుడు కాదు, ఆ జ్ఞాన దృష్టి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ జ్ఞాన దృష్టితోనే దృష్టి పద్ధ అంటారు చూడండి. సాయిబాబా అనుగ్రహించే విధాలు ఇదొక విధం. కొంతమందిని చేయబెట్టి ఆశీర్వదిస్తారు, ఏమండి? కొంతమందికి తన ప్రసాదం ఇచ్చి ఆశీర్వదిస్తారు.
కొంతమందిని కేవలం దృష్టితో ఆశీర్వదిస్తారు. ఆ దృష్టితో ఆశీర్వదించేది మహత్తరమైనది, మహాశక్తివంతమైనది. ఆ దృష్టికి ఈ అజ్ఞానాన్ని, మన ప్రారంధాన్ని, మన కర్మని, వీటన్నిటిని కూడా దగ్ధం చేసే శక్తి దానికి ఉందమ్మా. ఇది దేనికి లేదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఆ జ్ఞానం అనేటువంటి ఆ దృష్టి వచ్చి మనకెంతసేపు ఇదే దృష్టి, ఈ రెండు, ఇది ద్వంద్వం. ఈ ద్వంద్వంలో నుంచి ఏకత్వంలోకి వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్తుంది సాయిబాబా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలండి. మనం ఏం చేస్తున్నాం? ఉన్నది ఉన్నట్టు చూస్తున్నామా? లేదు, మన ఆశలో నుంచి చూస్తున్నాం, మనకి ఇలా కావాలనే కోరికలో నుంచి చూస్తున్నాం. అది మన ప్రాణం తీస్తున్నది, అది మాయా జగత్తుని సృష్టిస్తున్నది. ఉన్న వాస్తవం ఒకటైతే నువ్వు ఏర్పరచుకున్న దృష్టి మరొకటి అయిపోయింది. అక్కడ ఏమైంది? వాస్తవం డిస్టార్ట్ అయిపోయింది. చాలా బోరు కొట్టట్లా? ఎంత చెప్పినా విషయం ఇదేనమ్మా. ఇంకో విషయం చెప్పమంటారా? ఇది చెప్తే రాదు. ఎవరు చెప్పారు నాకు? సత్యం చెప్తున్నా తల్లి, ఎవరు చెప్పలా. బాల్యంలో కొంతకాలం తర్వాత ఎక్కడో విన్నా, జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని విన్నా. అంటే జ్ఞానము వల్ల మాత్రమే కైవల్యము, అన్య మార్గములు లేవు అని విన్నా. అంతే, అప్పటి నుంచి అది పట్టుకొని కూర్చున్నా. ఆ జ్ఞానం ఏమిటి? అది ఎట్టా వస్తుంది? అది మిఠాయి పొట్లామా? ఎవడన్నా ఒళ్ళో వేస్తాడా? ఎట్టొస్తుంది? కొన్ని సంవత్సరాలు 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 భీకరంగా విన్నాను తల్లి. ఉపనిషత్తులు విన్నా, అష్టావక్ర గీత విన్నా. వింటామంటే మామూలుగా వింటాం కాదండి, అది పిచ్చోళ్ళలాగా వినేవాడు. ఇంట్లో వాళ్ళు భరించారు బాధ. నాకేం బాధ? రోజుకి 14 గంటలు 16 గంటలు విని 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 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది వేదంలో చెప్పబడిందమ్మా. నేతి నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సత్యం అంటే తెలుస్తుంది? చెప్తే తెలియదమ్మా, చెప్పడానికి వీలే లేదు అసలు. ఎవరైతే సత్యాన్ని దర్శించాలని త్రికరణ శుద్ధిగా భావిస్తారో, దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారో, వారు ఏం చేస్తారంటే ఇదా, ఇది కాదు, ఇదా, ఇది కాదు, తీసుకొని 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 పోగా ఇక నువ్వు తీయటానికి ఏది వీలు లేదో, ఏది పరమ సత్యమై ఉన్నదో అది నీ గురువు యొక్క సహాయం చేత ఆవిష్కృతమవుతుంది. కాబట్టి చెప్తే రాదు తల్లి. చెప్తే మరి ఎందుకని చెప్తున్నారో మీరు అడగచ్చు. చెప్తే ఏమవుతుందంటే ఒక రకమైన ప్రేరణ వస్తుంది, అందుకు చెప్పడం. చెప్తే పూర్తి జ్ఞానం రాదు. రమణ మహర్షి గారు కూడా ఆళ్వార్ల గురించేనా నాయనార్ల గురించి వింటారు. ఆయన నాయనార్ల గురించి విని ఆయన మారిపోయారు. ఆదిశంకరులు కూడా నచికేతోపాఖ్యానం విన్న తర్వాత చాలా అద్భుతమైన మార్పు వచ్చిందని చెప్తారు. అట్లా వాళ్ళ గత జన్మల సంస్కారాలు ఉంటాయి, మన నిద్రాణంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు ఆ మాట చెవిలో పడితే అది వాళ్ళని వదలదు. వీళ్ళు దాన్ని పట్టుకోవడం కాదు, అది వీళ్ళని పట్టుకుంటుంది. పట్టుకొని చివరికంతా గమ్యం చేరుస్తుందమ్మా ఖచ్చితంగా. సాయిబాబా చెప్పినట్టుగా ఎవరెవరు త్రికరణ శుద్ధిగా నా పాదాలను ఆశ్రయిస్తున్నారో వారంతా కూడా నది ఎలాగైతే సాగరంలో సంగమిస్తుందో అదే రీతిగా నాలో కలిసిపోతున్నారు అని సాయిబాబా ఎలా చెప్పారో, ఎవరిలో అయితే ఆ అగ్ని, ఆ జ్ఞానాగ్ని ఎంత పడాలండి? రవజాలదు. కొన్ని లక్షల కోట్ల ఎకరాల అడవి ఉందనుకోండి, ఇది అజ్ఞానమైన అడవి, దాన్ని మొత్తం దహించాలంటే ఎంత నిప్పు కావాలి నాకు? రవ్వ చాలు కదా. అట్లాంటిది జ్ఞానం. అది మన సంస్కార బలం చేత, మన గత జన్మలో చేసుకునే పుణ్యకర్మల చేత అది ఎవరికైతే ప్రచోదనం అయ్యే స్థితిలో ఉంటుందో, అంతే కదా. రాయి మీద గింజేస్తే ఏమవుతుంది? మొలవదు. మంచి సారవంతమైన గింజ, అదే గింజ అక్కడ పడితే బ్రహ్మాండమైన రావి చెట్లు లాంటి మహావృక్షం, వటవృక్షం లాంటివి వస్తాయి పెద్దవి. అట్లా చెప్పితే రాదమ్మా. వింటుండగా ఎప్పుడో అది బుద్ధి ప్రచోదనం అవుతుంది మనకి. దాని అందే మనసు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలమైన వ్యక్తి, అందులో అట్లా నిశ్చలమైన వాళ్ళలో ఒకానొకడు మాత్రమే గమ్యాన్ని చేరగలుగుతున్నాడు అని తెలుసుకుంటున్నాం. ఇంకా సమయం ఎంత ఉందండి? ఎంత సమయం ఉంది? ఎంత అయింది ఇప్పుడు? ఉందా? అయితే ఒక పని చేద్దాం. సంతోషం. ఈలోపు ఎవరికైనా ఏదైనా సరే ఒక ప్రశ్న అడగాలని, తెలుసుకోవాలని ఎప్పటి నుంచో నా మనసులో ఉందండి, ఇది నాకు తెగలేదు, నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే నాకు తెలియదని చెప్తా. అట్లాంటి ఏదైనా ఉంటే అడగండి. అంతేగాని మా కోడల్ని ఎప్పుడు నీళ్లు పోసుకుంటుంది ఇట్లాంటి నన్ను అడగబాగా నాకు తెలియదు. మా అబ్బాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది నాకేం తెలుస్తుంది? మా పిల్లలు చదివిలే, నేను సాయిబాబా అప్పచెప్పి కూర్చున్నాయి ఇక్కడ.
ఒకటే నేను చెప్పేదంటే సాయిబాబా పాదాలను పట్టుకోండి. అట్లా కాకుండా మీకు తాత్వికంగా చాలా ఆలోచనలు వస్తాయన్న. ఈ మధ్య సాయిబాబా సద్బ్రాహ్మణుడు అని ఒక పుస్తకం రాశాను తల్లి. అంటే పుస్తకాలు రాసేవాడిని కాదు, నేను రాసింది అదే పుస్తకం. ఎవరైతే సాయిబాబా గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్నారో పాప అజ్ఞానం చేత వాటన్నిటికీ శాస్త్రీయపరమైన సమాధానాలు తీసుకొని రాశాను తల్లి. ఉదాహరణ మీకు అవే కాకుండా సనాతన ధర్మంలో ఉన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాశీలో మరణిస్తే మోక్షం అవునా కాదా? ప్రళయంలో కూడా కాశీ ఉంటుంది. ఎట్లా ఉంటుంది కాశీ? ప్రళయంలో నీకు భూగోళమే పోతే కాశీ ఎట్లా ఉంటుంది? వీటన్నిటికీ సమాధానాలు రాశారు. అయితే ఒక్క విషయాన్ని అయితే పంచుకుంటా. కాశీలో పోతే మోక్షం ఎట్లా? ఇదే ప్రశ్న రమణ మహర్షి గారిని అడిగారు. ఏమంటే కాశీలో పోతే మోక్షం అంటున్నారు, చాలామంది పోయి కాశీలో కూర్చున్నారు, చావు కోసం ఎదురు చూస్తున్నారు, మరి కాశీలో పోతే మోక్షమేనా అని అడిగారు. ఆ మోక్షమేనా ఆయన అని చెప్పారు. వీడికి డౌట్ వచ్చింది. ఏమంటే కాశీ అంటే మీ దృష్టిలో అదే కదా అన్నాడు. అదే, అది కాకుండా ఇంకో కాశీ ఎక్కడ ఉందన్నాడు. అదే అంటే అది ఎవడు తెలుసు? కాశీ అంటే ఏంటో తెలుసమ్మా? కాశీ అంటే వెలుగు అని అర్థం తల్లి. కాశీ అంటే వెలుగు. వెలుగు అంటే ఏంటో తెలుసా? జ్ఞానము. ఎవరు జ్ఞానోదయమై దాని లోపల పోతారో వాడు పోయేదే ఉంది, వాడికి మోక్షమే ఉంది, వాడు చిరంజీవి. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో వాడికి జనన మరణాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు అలా పుట్టింది పోయింది అంటున్నావు అజ్ఞానం చేత. అలా పుట్టిందా పోయిందా? ఆ నీళ్ళే ఊరికట్ట డ్యాన్స్ వేసినాయి అంతే. ఇది కూడా అంతే. దీన్ని దర్శిస్తాడు కదా. కాబట్టి కాశీ అంటే జ్ఞానము. జ్ఞానంతో ఎవడు పోతే వాడికి మోక్షం. అంతేగాని కాశీలో కూర్చొని చావు కోసం ఎదురు చూస్తే అట్లా కాదు. మరి అట్లా ఎందుకు చెప్పారండి మన వాళ్ళు? కాశీలో పోయి ఉండమన్నారు ఎందుకో? ఈ ప్రశ్న వేస్తారు కదా. వాళ్ళు పిచ్చి వాళ్ళకి తెలీదా? మరి కాశీ ఊరే చెప్పారు, మీరు చెప్పినట్టు ఏం చెప్పలేదు వాళ్ళు. అక్కడ పోతేనే మోక్షం అన్నారు. ఎందుకో తెలుసమ్మా? కాశీ పట్టణం జ్ఞానానికి ప్రతినిధమ్మ. కాశీలో మహామహా పండితులు ఉండేవాళ్ళు. ప్రతి కాశీ మొత్తం శివాలయమే. అది మహాశ్మశానం. మహాశ్మశానంలోకి పోయిన తర్వాత కూడా వైరాగ్యం రాకపోతే వాడు మోక్షానికి పోతాడండి. కాశీలో పోయిన తర్వాత కూడా బెనారస్ చీరలు కొంటా ఉంటే మనం ఏం చేయాలి? ఏమనుకోకుండా ఏమన్నా కొంటే కొనుక్కోవచ్చు, మీరు కొంటే కొనండి. కాశీ మహాశ్మశానం, వైరాగ్యానికి ప్రతీక. అక్కడ దేహస్ఫురణే ఉండకుండా పరమేశ్వరుని విశ్వనాథ మహాదేవ 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 అని తరించవలసినటువంటి స్థానం అది. అక్కడ కూడా నాకు మోహాంధకారం ఉందంటే నాకు మోక్షమా పాడా? అందుకు మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు కాశీ పోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయండి, ఇంతకుముందు లేవు ఇవేమి. ఇంతకుముందు మనకి అక్కడ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వేద పండితులు, తులసీదాస్ ఇలాంటి మహాత్ములు ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే చాలండి వైరాగ్యం రావాలి. వైరాగ్యం రాలేదంటే అది బండే అంతే కదా. గింజకి మొలిసే ఇది ఉండి అది మంచి ఫర్టైల్ ల్యాండ్ కాశీ. అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుల యొక్క దివ్య తేజస్సు, వాళ్ళ ఆనందం చూస్తే మనలో కదలికి రావద్దండి జీవం అంటూ ఉంటే. ఆ వచ్చిన వాడికి మోక్షం కాక మరి ఏం వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది మోక్షం. అసలు మోక్షం అంటే చాలామంది తెలియదు, అది వేరే విషయం. అట్లా నేను చెప్పాను. మీకు ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలని ఉందనుకుంటే ఇంకా మనకు 10-15 నిమిషాలు ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు. సరే, అసలు ఆ ప్రశ్న వచ్చినప్పుడు మన షిరిడి పోవాల్సిన లేదు సార్. మనకు ఆ ప్రశ్న వస్తే షిరిడి పోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రశ్న రాని వాళ్ళ కోసం. సాయిబాబా షిరిడిలో ఉన్నారు, ఆయన అక్కడ నడయాడారు అనే భావన ఉన్న వాళ్ళకి షిరిడి పోవటం అంతే. షిరిడి సాయిబాబా అంతటా ఉన్నాడు అనే దృష్టి వచ్చిందనుకోండి, వాడు ఆ షిరిడి పోయిన ఒకటి, హైదరాబాద్లో ఉన్న ఒకటి అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న. షిరిడి పోవాలి ఎందుకు అనుకోవాలి అంటే అక్కర్లేదు. అంతటా సాయిబాబా ఉన్నారు, ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరమే లేదు. ఇంకో విషయం చెప్పంటారా? అమ్మా, అందుకోసం యద్భావం తద్భవతి. స్థల ప్రభావం అంటే ఎలా వస్తుంది? మీరు ఆ మాట అన్నారు కదా సార్. రేపు జూలై 1 పాదయాత్ర పోతున్నాం మేము. ఇది ఎవరు చెప్పాలి? ఏది నడుచుకుని హైదరాబాద్ షిరిడి 650 కిలోమీటర్లు. ఏమీ లేదు, ఎందుకని అడగాలి? సార్కి చెప్తున్నా, ఒకటే ఉద్దేశం సార్. వాస్తవం నాకు చేయవలసిన పని అంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. మీ నుంచి సర్టిఫికేట్ అసలు అక్కర్లే. నాకు చేయాల్సిన పని ఏమీ లేదు భూమి మీద. ఆ తండ్రి ఇచ్చిన ఆనందం, ఈ జ్ఞానంతో, ఆయన ఇచ్చిన దేహమే కదా ఈ కాళ్ళు, ఈ దేహం, నాకు వేరే పని లేదుగా. సాయిబాబాను చూడటానికి సరదాగా ఆడుతూ పాడుతూ గెంతుకుంటూ పరమానందంగా పోతాం. ఇది మొదటిసారి కాదండి, 4వ సారి.
అద్భుతంగా సార్, అద్భుతం, ఆనందం విపరీతంగా వస్తుంది, శాశ్వతానందం. అది లేకపోతే చేయమండి. ఎందుకంటే 3 సార్లు వెళ్ళాం కదా, చాలామంది ఏమనుకుంటారు పాదయాత్ర చెప్పగానే అమ్మో 650 అవును. ఈ పోవడం ఎందుకంటారు? మంచి ప్రశ్న. అయితే ఇక్కడ ఒక విషయం, బాబా ఒక మాట చెప్తారు, ఎవడు ఆనందాన్ని పొందగలడు? ఆ చెక్కబల్ల మీద పడుకోబెడతారు చూసారా, ఆ చెక్కబల్ల ఇరగబడి అందరూ తెలుసు కాదు. తర్వాత వీళ్ళు నానాసాహెబ్ చంద్రకర్ వీళ్ళందరూ వచ్చి, సాయిబాబా మీరు ఆ బల్ల మీద పడుకుంటే మాకు చూడటానికి బాగుంది, అక్కడే పడుకోండి, దాన్ని ఏమో ఇరగదీసి కింద పారేశారు, ఒకటి చేయిస్తామంటే ఒరే నేను ఒక్కడనే పాడుకుంటే బాగుండదురా, దాని మహల్సాబాద్ పడుకుంటే బాగుంటుంది అన్నారు. దాన్నేమో సాయిబాబా ఒక చెక్క చేసినప్పుడు 2 చేయించమని 2 చేస్తే ఇద్దరు పడుకోండి అన్నారు. అప్పుడు చెప్తారు సాయిబాబా, ఒరే మహల్సాబాద్ ఎలా పడుకోగలడు? ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ఆన్సర్. ఎవడైతే కళ్ళు తెరిచి నిద్రపోగలడో, కళ్ళు మూసుకొని మెలుగుతూ ఉండగలడో వాడే పడుకోగలడు అని చెప్పారు. అర్థమైందండి అమ్మా? ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రపోగలడో, ఎవడైతే కళ్ళు మూసుకొని మెలుగుతూ ఉండగలడో, అంటే దాని అర్థం ఏంటండి, ప్రపంచంలో మనందరం కళ్ళు తెరుచుకున్నాం కదా, దాని పట్ల కళ్ళు మూతబడి ఉండడం, జ్ఞానం పట్ల మనం కళ్ళు మూసుకున్నాంగా, దాని పట్ల కళ్ళు తెరవగలిగి ఉండటం, వాడు మాత్రమే దాని మీద పడుకోగలడు. మహల్సాపతి ఎలా పడుకుంటాడు? నేను ఒక చిన్న పని చెప్పాను, మహల్సాపతి గుండె మీద చేసి నువ్వు భగవన్నామం చేస్తూ ఉండు, ఎప్పుడైనా నేను నిద్రపోతే నన్ను లేపు అని చెప్పారు. వాడు ఎప్పుడు లేపలేదు, వాడు ఆ చెయ్యి బరువెక్కి నేనే 10 సార్లు లేపాను, ఆ పడుకోలేలే మహల్సాపతి అని చెప్తారు సాయిబాబా. అట్లాగే ఈ తిరుగుడు నిలకడ, ఏది నిలకడో అది తిరుగుడు. బాహ్య ప్రపంచానికి కదిలినట్టు కనిపిస్తుంది, కదలిక లేదు, పాడు లేదు. అక్కడ ఏం కదలిక ఉంది? మనసు ఎక్కడ కదులుతుంది? పాదయాత్రకు చాలామంది భయపడతారు కదా, అమ్మో 650 కిలోమీటర్లు ఎట్లా పోతాం, ఎంత కష్టమో. నిజం చెప్తున్నానండి, 3 సార్లు దివ్యమైన ఆనందం అది. మీరు అడిగారు కదా ఆనందం వస్తుందని, అద్భుతమైన ప్రకృతిలో ఉంటాం సార్. అది ప్రపంచంలో ఉండం, ప్రకృతిలో ఉంటాం. నువ్వు నడుస్తున్నా ఏం చేస్తున్నా బాబానే దర్శనం కదా, ఆనందమే కదా. అసలు ప్రకృతి గుడిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో కొంత తెలుస్తుంది అసలు. రెండవది, ఇంట్లో పిల్లల్ని వదిలేయాలా, అన్నీ వదిలేయాలా, అట్లీస్ట్ ఆ కాస్త వదలటంలో ఉన్న సౌఖ్యం తెలుస్తుందండి. మనం ఇక్కడ ఉంటాం, ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని అన్నీ పట్టుకొని ఉన్నాం. చాలామంది ధ్యానం చేస్తున్నా అంటారు, కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. అవునా? నడుచుకు ఎవడన్నా ఏదైనా పని చేసుకుంటాడు, నేను ధ్యానం చేస్తున్నా కూర్చోగా 20 నిమిషాలు విపరీతంగా ఏమండి, ప్రపంచానికి తగులుకున్న వ్యక్తి ధ్యానం చేయలేడు. రాసి పెట్టుకోండి సార్. ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకున్న వ్యక్తి అసలు మెడిటేషన్ అంటే ఏంటో తెలిస్తే కదా. కానీ మనకు కొన్ని 100,000 రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలో తెలియదు. ఇంకోటి తెలుసమ్మా, మెడిటేషన్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనిషికి మెడిటేషన్ లేకపోతే మనిషికి శాంతి లేదు, ఆనందం లేదు. కానీ వీళ్ళు చేసే మెడిటేషన్ కాదు. ఏమిటది? పొద్దున 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. ఏంది ఏమైనా భోజనమా, టిఫినా? పొద్దున సాయంత్రం చేయడానికి. దట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఇంకోటి తెలుసమ్మా, ఒక చిన్న మాట చెప్తా. మేము మెడిటేషన్ చేస్తున్నామని కూర్చుంటారు చూసారా, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావంటే ఏదో ఒకటి చేస్తున్నావు కదా, చేసేవాడికి ఇంకా మెడిటేషన్ ఏంటి? అన్నీ ఆగిపోయిన స్థితి కదా మెడిటేషన్. ప్రయత్నపూర్వకంగా చేసే మెడిటేషన్ ఏం మెడిటేషన్? సో అది వేరే సబ్జెక్టు. వారు అడిగిన దానికి ఏంటంటే, ఆ నడకలో చాలా నిశ్చలత ఉంది, ఆ ప్రకృతితో మమేకమై దివ్యానుభూతి కలుగుతుంది. కాబట్టే చేస్తున్నావు, లేకపోతే చేస్తున్నావు పని పాట లేక. చెప్పండి సార్, కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూలమ్మ గారు సాయిబాబాని ఫస్ట్ నాకు తెలుసు. కూర్చొని చెప్తా. భరద్వాజ మాస్టర్ గారి పుస్తకం చదివానండి ఫస్ట్. సాయి లీలామృతం ఉంది కదా, అది చదివాను. చదివినప్పుడు హృదయం అంతా కూడా పులకించిపోయేది.
ఏదో తెలియనటువంటి ఆనందం ఎగదన్నేది. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ సత్సంగం ఏదో చేస్తున్నారు, గోపాలరావు గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు పొన్నూరులో. సో ఆయన ఏం చేశారంటే, ఒకరోజు నీకు గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తారు రా ప్రసాద్, మాకు స్నేహం ఉంది కానీ ఆయన వయసు 60 ఏళ్ళు, నా వయసు 14 ఏళ్ళు. స్నేహానికి వయసు అడ్డం ఏంటి? ఆయన తీసుకెళ్ళి పూలమ్మ గారిని పరిచయం చేశాడు. నాకు సాయిబాబానే మొట్టమొదటి పరిచయం. మరి పూలమ్మ గారిని గురువు గారిని ఎందుకంటున్నానని అంటారేమో, ఆ స్పర్శ అండి, భౌతికంగా ఉండే స్పర్శ. భౌతికమైన గురువు దొరకటం మహా అదృష్టం. నేనేమనుకుంటాను తెలుసా అండి, సాయిబాబా అనుగ్రహం చేత నేను అమ్మగారి దగ్గరకు వచ్చాను, అమ్మగారు అనుగ్రహం చేత సాయిబాబా వాడి దగ్గరికి తొందరగా చేరగలిగాను. ఇది ఈక్వేషన్. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆ తల్లి చూపులో ఉన్న కరుణ, అసలు సాయిబాబా గురించి వర్ణన చేస్తారు కదా, ఆయన ఆ అమ్మ నవ్వితే ఉండే అందం ఈ జగత్తులో మనకు ఎక్కడా కనిపించదండి. అందుకోసమే సచ్చరిత్రలో ఏమేం చెప్పారో అవన్నీ భౌతికంగా చూశాను కాబట్టి నేను చాలా ఆనందంగా మీతో పంచుకోగలుగుతున్నాను. భౌతికమైన గురువు దొరకడం చాలా కష్టం అమ్మా. కనిపించే వాళ్ళందరూ గురువులు కాదు, మోసపోతారు. సాయిబాబా చెప్పలా, నిజమైన మహాత్ములు చాలా అరుదురా, నిజమైన సాధువులు చాలా అరుదని చెప్పారు. ఎలా నిర్ణయిస్తారు మీరు నిజమైన సాధువా కాదా అని? వాళ్ళ జీవిత విధానం గురించి వేదంలో చెప్పినట్టుగా న కర్మణ న ప్రజయ నదే ధనేన త్యాగేనైకే అమృతత్వ మానుషు అన్నారు. అంటే ఏమిటి? శ్లోకం బాగానే ఉంది, ఎవడు త్యాగం చేస్తాడో వాడు అమృత పురుషుడు అని చెప్పారు. మీరు ఒక మహాత్ముడు అవునా కాదా మీరు కనుక్కోవాలంటే ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ ఇస్తున్నా. ఆయన ఏం త్యాగం చేశాడు? అయిపోయింది. ఇక్కడ మొత్తం లేచిపోతారు, 99% వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఒక వ్యక్తి మహాత్ముడని చెప్పాలంటే ఆయన ఏం త్యాగం చేశాడు? దాన్ని పేరుకు త్యాగం అంటారు, త్యాగం కాదండి అది. ప్రపంచం ఈయన దగ్గర నిలబడలేదు, జారిపోతుంది, పారిపోతుంది. ఆ త్యాగం ఏంటి? ఆ దివ్య పదాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ యథవ ప్రపంచాన్ని పట్టుకోగలదా? మనల్ని పట్టుకొని ఊపేస్తుంది. ఎందుకని మనం దాన్ని పట్టుకున్నాం కాబట్టి. నిజంగా ఇప్పుడు చెప్పింది మీరు కనుక దర్శనం చేసి ఉన్నట్టయితే, ఇక్కడ ఏమీ లేదు అనేది మీ దృష్టితో మీరు చూసినట్లయితే, అది మిమ్మల్ని పట్టుకునే శక్తి దాని దగ్గర లేదండి. అప్పుడు ఇది దేన్ని పట్టుకోవాలి? దాన్ని పట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఆ విధంగా ఎవరు సద్గురువు అని తెలుసుకోవడానికి ఇది గొప్ప ఉదాహరణ. అయితే మన మహాత్ములు చెప్పింది వినం, అది బాధ. అసలు మహాత్ములు చెప్పింది వినడానికి మనకు అంత భాగ్యం ఉండాలి కదా. మన కోటేశ్వరరావు గారా, మీ పేరేమన్నారండి? కృష్ణ గారు. ఆ కృష్ణ గారు నాకు ఆ రోజు నన్ను చూశాక నాకు గుర్తులేదు, ఆయన ఫోన్ చేయబెట్టి రావడం జరిగింది. లేకపోతే ఈ సత్సంగం అట్లా జరిగి ఉండేదా? తర్వాత మన ప్రెసిడెంట్ గారు, వాళ్ళందరూ సహకారం లేకుండా జరగదు కదా ఇదంతా. కాబట్టి ఒకటేనండి, జీవితంలో అమృతం వర్షం ఒక్కసారి కురుస్తుంది, ఒక్కసారి తలుపు కొడుతుంది. అప్పుడు లేచిన వాడిదే జీవితం, మిగతా వాడిదే చెప్పు. చెప్పాను కదా తల్లి. ఎస్ ఎస్ అవును. కూర్చో, నాకు అర్థం మీ ప్రశ్న అర్థం. ఇప్పుడు జీవితం అనేది తీసేసిన సినిమా అనుకున్నాం కదా. రమణ మహర్షి గారు కూడా అదే చెప్పారు, ఊరికే ఉండు అంటే నువ్వు చేయగలిగింది ఏం లేదు అక్కడ. ఎందుకని? అది ఆ ప్రారంధం నీకు ఫలితాన్ని ఇస్తున్నది, పోతూ ఉన్నది. ఏమంటే మరి ప్రారంధం ఫలితాన్ని ఇస్తూ పోతూ ఉంటే నా పాప పుణ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రశ్న రావాలి కదా. ఇప్పుడు అంతా గత జన్మదే అయితే ఇప్పుడు మళ్ళీ పాప పుణ్యాలు ఉండకూడదు కదా. కాదండి, మనిషికి ఒక అవకాశం ఉన్నది. ఒక్క మనిషికి, జీవజంతు జాలాలకు అంత లేదమ్మా. మనిషికి ఏముందంటే ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంది. ఫ్రీ విల్ అంటే ఏంటండి? అంటే మన ఇంటెలిజెన్స్. అర్థమవుతుంది కదా, మన ఇంటెలిజెన్స్ ఉంది కదా, మనకున్న ఇంటెలిజెన్స్ ఏ జీవికి లేదు. కాబట్టే ఇంత దరిద్రంగా తయారు చేసుకున్నాం మనం మన జీవితాన్ని. ఆ ఇంటెలిజెన్స్ని చక్కగా వాడుకోవాల్సింది వేరు విధంగా వాడుకున్నాం. ఏది యుద్ధాలు బాంబులు తయారు చేసుకుని రేపు మాప చావడం సిద్ధంగా ఉన్నాం. ఇందుకు ఉపయోగించాం మన ఇంటెలిజెన్స్. అట్లాగే ఆ ఇంటెలిజెన్స్ సవ్యమైన మార్గంలో కనుక వాడినట్లయితే, మీరు అన్నారు కదా ఇప్పుడు మీలాగానే కదండి, నేనే ఊడిపడలేదు కదా, నాకు కష్టాలు దుఃఖాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. 3 పిల్లలు చదువుకుంటున్నారు, ఏం ఉండవా? అయినా సరే ఇంత ఆనందంగా మాట్లాడగలుగుతున్నాను. అందులో భార్య ఎదురుకుండానే ఉంది. అబద్ధం చెప్తే ఏమిటండి నేను అబద్ధాలు చెప్తున్నాను అంత అడగదు. నువ్వు ఇంటనే కాకుండా ఉపన్యాసంలో కూడా అబద్ధం చెప్తావని ప్రాణం తీరండి. ఎంత ధైర్యం! నా భార్య కాదు, ఇంకో విషయం తెలుసా, నా పిల్లనిచ్చిన అత్తగారు కూడా కూర్చుంది. మా అల్లుడు ఇన్ని అబద్ధాలని చెప్పదు. ఎందుకు ఎంత ధైర్యంగా చెప్పగలనంటే సత్యము కాబట్టి ధైర్యంగా చెప్పగలనండి. ఒక్క రహస్యం చెప్తాను తల్లి, ఏ రోజైతే
ఆ అమృత ఘడియలు కురుస్తాయో, ఏ అమృత ఘడియలు? ఆ దృష్టి అండి. ఇందాక చెప్పాను కదా, ఆ దృష్టి ఎప్పుడు వస్తుందో అప్పుడు మీ బాధలు మిమ్మల్ని బాధించలేవు. నమ్మలేకుండా ఉన్నాం. అవును, నమ్మలేరు, ఎందుకంటే అనుభవంలో లేకుండా నమ్ముతారు. సత్సంగం అమ్మ, సత్సంగం, సత్సంగం. ఆ జ్ఞానము కోసం ఎవడైతే పరితపిస్తాడో సాయిబాబా సటగా పట్టుకుని పక్కన నిలబడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి. పరమ సత్యం చెప్తున్నా నేను. మీకు వేరే విధంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. ఎట్లా బయటపడతాను? ప్రతివాడికి ఇదే ప్రశ్న అండి. నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత దుఃఖం ఉంది, నేను ఎట్లా బయటపడాలి, ఎట్లా బయటపడాలి? సాయిబాబా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కొన్ని కష్టాలు వస్తున్నాయి, ఆయన నిద్రపోనివ్వట్లేదు, ఆయన వెంటబడుతున్నాను. అది కాదండి, అది కాదండి. సాయిబాబాతో మనం మాట్లాడాలి. ఇది నేర్చుకోండి. బాబా, ఇన్నాళ్ళు పరిగెడుతున్నా, మీరు కొన్ని కోరికలు తీర్చారు, కానీ ఇంకొక కష్టం తర్వాత కష్టం వస్తున్న సాయిబాబా, నన్ను ఏం చేయమంటారు? నేను చెప్పాను కదమ్మా, శ్రద్ధ. ఏది శ్రద్ధ? ఏది? ఇప్పుడు విన్నారు కదా శ్రద్ధ అంటే ఏంటో. ప్రపంచం నుంచి వచ్చేది నశ్వరం అనే సత్యాన్ని దర్శిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకుని తల్లి, ఈ సృష్టిలో మనల్ని రక్షించగలిగిన వాడు ఎవ్వడు లేడు, లేడు, లేడు. ఎంతవరకు రక్షిస్తానంటే, నేను పడిపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చగలరు, అంతే కదా. ఆ లోపలికి మీరు రాలేరుగా. ఐసీయూలో పెట్టినా, ఆపరేషన్ థియేటర్లో పెట్టినా డాక్టర్ కూడా వాడు చేసేది చేస్తాడు, కానీ వాడు పూర్తిగా చేయలేడు కదా. ఎక్కడికైనా ఎంత దాకా అయినా వచ్చి నన్ను రక్షించగలిగిన వాడు ఒక సాయిబాబా మాత్రమే అనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం సాయిబాబా మీద పెట్టుకుని, విశ్వాసం కాదండి, సత్యము. ఎందుకని? ఎన్నోసార్లు నన్ను సాయిబాబా రక్షించారు, నేను ప్రతిసారి అనుమానం పడతానా? అది పరమ సత్యం కదా. అగ్నిలో వేలి పెడితే కాలటం ఎంత సత్యమో, అది ధర్మాన్నైనా వదిలేయచ్చు, కానీ సాయిబాబా మాత్రం తన నమ్మిన భక్తుని మాత్రం వదిలిపెట్టడు, వదిలిపెట్టడు, వదిలిపెట్టడు. ఏదైనా నాకు నమ్మిన తర్వాత కూడా కష్టం వస్తుందంటే సాయిబాబా ఆమోదం ముద్ర లేకుండా వస్తుందా? రాదు. ఆయన ఆమోదం ముద్ర పెడితే అది ఏమవుతుందండి? నాకు ప్రసాదం, ప్రసాదం, ప్రసాదం. ఇప్పుడు చెప్పండి తల్లి, కష్టం కూడా నాకు ప్రసాదం అయిపోతున్నదమ్మా. నేను చెప్పా కదా భయంకరమైన నొప్పి ఉందని, ఆ నొప్పి కూడా నేను ప్రసాదంగానే తీస్తాను. మరీ భరించలేకపోతే సాయిబాబా అంతే. ఆయన తెలీదా? నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నా కడుపులో కదల పేగుల కదలికలు, నా మనసులో నడయాడే నాట్యాలు, నాలో ఉన్న బాధలు సౌఖ్యాలు ఆయనకి తెలియదమ్మా. అది వదిలిపెట్టడం అంటే కదా. నేను వెళ్ళి లెక్కలు చెప్తాను సాయిబాబాకి, ఇది ఎందుకు చేయలేదు, ఎందుకు అడగచ్చా అసలు? చాలామంది అంటారు సాయిబాబాతో మేము పోట్లాడామండి. నీ ధైర్యం కాదు నాయన, నీ అజ్ఞానం. సాయిబాబా ముందు నిలబడే అధికారం ఎవ్వరికీ లేదండి. ఎందుకో చెప్పనా? ఆయన చేసిన సహాయం ముందు మనం ఏం చేసాం సాయిబాబాకి చెప్పండి అసలు. చాలామంది అడుగుతారు, మాకు ఎందుకు చేయండి సాయిబాబా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఫోన్ చేసేవాడు, ఏమంటే నాకు అదే ట్రాన్స్ఫర్ కావాలంటే పాపం నేను ఐఏఎస్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, బాబాని అడగండి సార్ చేస్తారని చెప్పాను. నేను కాదుగా చేసేవాడిని. చివరికి ఒక రోజు అడిగాడు, సాయిబాబా నాకు ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదు అన్నాడు. నేనన్నా సాయిబాబా ఎందుకు ఇవ్వాలి సార్ అన్న. నేను ఇక బాకీనా, ఎందుకు ఇవ్వాలి సాయిబాబా? తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు, ఇంకా డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ట్రాన్స్ఫర్ కావాలట. నీ దుర్మార్గం గోల, నువ్వు ఐఏఎస్గా రిటైర్ అయిపోయావు, చాలా ఇంకా డబ్బులు కావాలి, ఇంకా నువ్వు ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతున్నావు. దానికి మళ్ళీ సాయిబాబా ప్రశ్నిస్తున్నావు. చాలా దోషం అమ్మ, దోషం. సాయిబాబాని పొర్రపాటు నిజం చెప్పమంటానమ్మా, నా వరకు నేను అనుకుంటా సాయిబాబా ఎదురుగుండా నిలబడేటువంటి అర్హత కూడా నాకు లేదు. ఎందుకు? నేనేం చేశాను? సాయిబాబా నేను ఎంత చేశాను రా అని అడిగితే నేను ఎటు పోవాలండి? ఎరా అని అడిగితే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేను? కాబట్టి నేను ఎప్పుడు సాయిబాబా చాట నుండి సాయిబాబా అనుకోవడం తప్ప సాయిబాబా ఎదురుకుండా వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదండి. ఏం చేశాను నేను? షిరిడీని నడవటం కాదండి, దొల్లుకుంటూ పైన కూడా ఏం కాదు, అది అక్కర్లా. సాయిబాబా మనల్ని ఎప్పుడు ఆనందంగా ఉండమంటాడు. చాలామంది టార్చర్ పెట్టుకొని సాయిబాబాకి అదే పిచ్చితనే ఆకలితో ఉండి వద్దని చెప్పారు కదా. కష్టపెట్టుకొని మనం ఏం చేయకూడదండి. సాయిబాబాకి అవసరం లేదు. ఆయన ఏమైనా సాడిస్తా? నువ్వు కష్టపడి సంతోషించేవారే, కష్టపడ్డవారు ఏమైనా ఇవ్వడానికి? నాన్ సెన్స్, అది కాదు. నువ్వు ఆనందంగా ఉండాలి, ఇప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అలా అని చెప్పి ఇష్టం వచ్చిన పనులు కాదండి. సాయిబాబా మార్గంలో ఉండాలి. ఆనందానికి శాంతికి అలవాలం సాయిబాబా యొక్క స్వరూపం. అద్భుతమైనటువంటి మహనీయులుగా చేసిన సాయిబాబా యొక్క దృష్టి. గాడ్గే మహారాజ్ విన్నారు ఎప్పుడన్నా? గాడ్గే మహారాజ్ పిచ్చివాళ్ళ తిరుగుతుంటే సాయిబాబా కనిపిస్తే
శ్మశానంలోకి తీసుకెళ్ళి ఏదో కొంచెం ఇస్తారు, దాంతో ఒక మహాత్ముడు అయిపోయి సాయిబాబా కనిపించరు. అక్కడి నుంచి వెనకబడి షిరిడి వస్తాడు, చూస్తాడు సాయిబాబాని. వీళ్ళిద్దరు చూసుకుంటారు, బండ బూతులు తిడతారు సాయిబాబా. ఎరా నేను ఇచ్చాను మొత్తం నా ఎముకలు కూడా తినేస్తావా, నా రక్తం పీల్చేస్తావా, దుర్మార్గుడు అట్టబో ఇట్టబో అని తిట్టేస్తే ఆయన నవ్వుతాడు. గాడిగా మహారాజు నవ్వి వెళ్ళిపోతారు లోపలికి. బంగారం అమ్మ, సాయిబాబా చేయలేనిది లేదు తల్లి. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం సాయిబాబా. పరమేశ్వరు అంటే వేరు, విష్ణుమూర్తి వేరు, జగన్మాత వేరు, మహాత్ములు వేరు అనుకోకండి. ఒక సాయిబాబానే కాదు, ఎవరెవరైతే ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నారో, ఎవరెవరు ఆ సత్యదర్శనాన్ని చేశారో, ఎవరు పరిపూర్ణంగా దాంట్లో జీవిస్తున్నారో కృష్ణ పరమాత్మ, వీళ్ళంతా కూడా ఒక్కటే. సముద్రంలో వచ్చే బుడగలు, అలలు, బుద్భుదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో ఆ ఆత్మ వస్తువు నుంచి వచ్చినటువంటి రూపాలే తప్ప అన్యము కాదు. కాబట్టి ఎన్నో కోట్ల జన్మల సుకృతం సాయిబాబాని దర్శనం చేయగలిగాం. నిజానికి సాయిబాబా దర్శనం చేయలేదమ్మా అనుకుంటున్నాం. సాయిబాబా దర్శనం చేస్తే జీవితం అయితే ఇట్లా ఉండదు, దుఃఖం ఉండదు. ఏదే రాని నా తండ్రి ఉన్నాడు నాకేంటి. చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను, ఎట్లా ఉండాలో. భీష్మ, ద్రోణ వీళ్ళందరూ కూడా నిర్ణయిస్తారు. ఎందుకని ఇతను వెళ్తాడు, ఎవరు మన హీరో దుర్యోధనుడు వెళ్ళి, తాత నాటకాలు ఆడుతున్నావు కదా నువ్వు, వాళ్ళంటే నీకు ఇష్టం కదా, నువ్వు తలుచుకుంటే వాళ్ళు క్షణంలో లేపేస్తావు, అసలు నా పక్కన ఉన్న సైన్యం ఏంటి వాళ్ళేంటి, నువ్వు వాళ్ళ పక్షాన ఉన్నావు, నా ఉప్పు తిని అంటే భీష్మ ప్రతిజ్ఞ అంటారు దాన్ని. భీష్ముడు చెప్పేస్తాడు, ఇంత మాట అన్నావా దుర్యోధన, రేపు పొద్దున సూర్యుడు అస్తమించే లోపు అర్జునుడి శిరస్సు తెగి పడిపోతుంది. అర్జునుడు పోతే అయిపోయిందని ఇంకేం లేదు అక్కడ, అర్జునుడి శిరస్సు తెగి పడుతుందని చెప్పాడు. భీష్మ ప్రతిజ్ఞ కదా. వీళ్ళందరూ అయిపోయింది. ఆ రోజు గుడారాల్లో చేరారు, అందరూ వణికిపోతున్నారు. కృష్ణుడు మీటింగ్ పెట్టాడు, ఎమర్జెన్సీ మీటింగ్. ఏం చేయాలరా బాబు, ఎందుకంటే అంత తేలిక కాదండి. భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తే కృష్ణుడు కూడా అంత తేలికైన విషయం అయితే కాదు. కృష్ణుడు పరమాత్మ అయి ఉండొచ్చు, ఆయనకు కూడా కొన్ని ఆ రూల్స్లోనే వెళ్తారు. ఎట్లా అంటే పోవడం లేదు. వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, జుట్లు బిక్కుంటున్నారు, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏం లేదు. తీరా వీళ్ళకి మధ్యలో అసలు అర్జునుడు ఏడన్నా గుర్తొచ్చింది. అర్జునుడు లేడు అక్కడ. ఈ అర్జునుడు ఏమైనా భయం వేసి ప్రాయోపవేశం చేసుకున్నాడా, ఏమైనా చచ్చిపోయాడా, భయం వేసి మొత్తం గుడారాలను ఎత్తికిస్తే ఆ అర్జునుడు గుడారాలు హాయి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వీళ్ళు ఒళ్ళు మండిపోయింది. లేమని చెప్పి లేపి, రేపు పొద్దున నిన్ను చంపేస్తానండి భీష్ముడు, మేమందరం నీ కోసం అల్లాడుతుంటే నువ్వేంటి ఏం పట్టనట్టుగా పడుకున్నావంటే ఒక మాట అంటాడు, నన్ను రక్షించే కృష్ణుడు అంటే నాకెందుకు భయం అన్నాడు. చెప్పడం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. ఆ స్థితిని ఇవ్వమని కనీసం మన సాయిబాబాని అడగాలి. అలా ప్రార్థన చేస్తూ సాయిబాబా వారి యందు మనకి ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైన భక్తి ఉండాలని బాబాకి నమస్కారం చేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. సో మనకు ఇప్పటి వరకు ప్రసాద్ గారు చాలా బాగా చెప్పాడు. మనం ఇది ఒక్కటే కాదు, ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మనం ప్రతిసారి ఆయనను కూడా అప్పుడప్పుడు చాలా మట్టుకు రావాలని మనం కూడా కోరుకుంటున్నాము. సో ఆనందం గురించి ఎంత బాగా చెప్పాడో, ఆనందం ఎలా రావాలని, మనం ఆనందం దీంట్లో లేదు, ఆనందం ఆయన ఇచ్చే దాంట్లో ఉంది. కాబట్టి ఆయనను ఎలా పట్టుకోవాలి, ఆయన చెప్పింది ఏంటి, బాబా గారిది చూడండి అని ఆయన తీసుకొచ్చాడు. సో మేము సిరిడీలో ఒకసారి విన్నాము కాబట్టి ఆయన చూసి ఆయన ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాము. ఆయన తీసుకొని రావాలని మా కోరిక ఉండే. బాబా గారు ఈ విధంగా మనం మాట్లాడిపించి నేను తీసుకొచ్చాము. ఈ విధంగా మనం వస్తాడని మేము కూడా అనుకోలేదు. ఆ విధంగా బాబా గారు మనను ఈ విధంగా తీసుకొచ్చాడని ఆయనకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. జై సాయిరామ్. ఇప్పటికీ దాదాపు గంట మీద మనకు ప్రదర్శన ఇచ్చారు. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు ఎక్కువ ఉండే వరకే నేర్చుకున్నాం, గడప అవతల అయితే మర్చిపోతున్నాం. అది అందరు మానవులు ఉన్న ఒక సహజం. ఆయన అన్నారు, నేను 6 సార్లు షిరిడీకి వెళ్ళానండి, నడుచుకుని వెళ్ళానండి. నడుచుకుని వెళ్తే ఏదైనా వస్తుందా?
లేదు వేరేదైనా ఉందంటే నమ్మకం. ఆ ఒక్కొక్క స్టెప్ వేసేటప్పుడు సాయిబాబా బాబా బాబా అనుకుని పోయేటప్పుడు అందులో ఉన్న ఆనందం ఎక్కడ ఉన్నది. అలాగనే మనం ఈ యుగంలో అందరూ తిరుపతి వెళ్తున్నారు, చాలా జనాలు నడుచుకుని వెళ్తున్నారు. నాకు కాళ్ళు నొప్పండి అది అన్నీ నొప్పి అయ్యి గుడికి పైగా వెళ్ళినాం కాదు, దేవుని దర్శనం విత్తిన సెకండ్లో చూసి కింద దిగుతున్నాం. ఆ సెకండ్లో ఉన్న ఆనందం మనం ఎన్ని డబ్బులు పోస్తా కూడా రాదు. కానీ కాలు నొప్పి పోయింది పోయింది. ఎందుకు? నమ్మకం. ఇప్పుడు గురుగారు అన్నట్టు నేను ఒకసారి వెళ్ళాను, 600 కిలోమీటర్లు వెళ్ళానంటే ఎందుకు వెళ్తాడు? ఆయన ఆనందం పొందుకోవడానికి వెళ్తున్నాను. మనకి ఇవాళ లెక్చర్ ఇస్తున్నారంటే ఇక్కడ ఉన్న జనం కనీసం 50 జనం ఉన్నారు. అందులో 2-3 అయితే దాన్ని ఫాలో అయితే సార్ అంతే. అది ఇప్పుడు మనం ఇది కలియుగం, త్రితయుగంలో రాముడు గురించి వాల్మీకి రాశాడు. ఆయన ఏంటి అనుభవించి రాశాడా? లేదు, దివ్య దృష్టితో రాసిండు, అన్నీ నడిచింది. కానీ ఇప్పుడున్న కలియుగంలో హేమపల్ ఆయన మన బాబా గురించి ఆయన కంటితోటి చూసి ఆయన శరీరంతో అనుభవించింది అన్నీ ఆయన రాసిండు. ఇది మన యుగంలో మనం ఇప్పుడు ఉన్న యుగంలో మన తాతలు, నాకు తెలిసి మా తాతగారు బాబా గారు దగ్గర వెళ్ళారు, కానీ ఆయన అనుభవం మాకు చెప్పలేదు. ఓ ఫోటో పెట్టి ఎక్కడ ఉంటాం నమస్తే చేస్తున్నాం అంటే మా మేము అంతా ఎడ్యుకేటెడ్ లేదు, చిన్న చిన్న ఏదో మొక్కుతున్నారు చెప్తున్నాం. అది ఎందుకు చెప్తుంటే ఈ యుగంలో మన అందరూ ఏదో పుట్టాము, తిన్నాము, పెద్దగా అయ్యాము, పిల్లల్ని కన్నాము, వాళ్ళకి పెంటైంది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. కానీ మన ఆనందం ఎక్కడుంది? మన శరీరం ఏమైంది? మన శరీరాన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఆ సంకల్పం తీసుకోండి. దయచేసి ఇది ఎలా ఉంటారు గురువారు అన్నట్టు 5 minutes మెడిటేషన్ మన జీవితాన్ని కొంతమంది మెరుగుగా. ఇప్పుడు కత్తి ఉన్నది, కత్తికి మనం సానం పెట్టడం కోసేదని, అలాగనే మనం ఈ శరీరాన్ని ఆ విధంగా డైవర్స్ కావాలంటే ఇలా ఉన్న మహానుభావులు సత్సంగం పెట్టినప్పుడు అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న టోటల్ ఏముంది ఎన్నో చెప్పారు. మీరు ఎవరో కొందరు అందరూ ఫాలో అవ్వాలని ప్రశ్న లేదు, ఎవరైతే వాళ్ళు. సో మీరు అందరూ కొద్దిగా ఆయన చెప్పిన దాన్ని మనం విని ఆశించేదాన్ని చూడండి. సో ఇలాగనే ఈయన ప్రతిసారి నేను కోరుకునేది అదే, 10 జనాలు ఉండండి, 20 జనాలు రండి, ఆయన చెప్పిన దాన్ని మనం వింటాం, కొద్దిగా ఫాలో అయ్యి ఈ శరీరాన్ని ధన్యం చేసుకుంటాం. జై సాయిరామ్. నేను వచ్చి మాకు కొద్దిగా అందరికీ కళ్ళు మూసినట్టు తెరిచింది. ఆ తెరిచిన ఒక జ్ఞానాన్ని మనం యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మన జనాలు అందరికీ ఆనందం అంటే ఎడ్యుకేటెడ్ స్పిరిచువల్ దీంట్లో కొద్దిగా క్లారిటీ ఇచ్చి వాళ్ళకి లైన్లో తెప్పియాలని కోరుకుంటున్నాం. జై సాయిరామ్. నేను గుడి తరపులో చిన్న మెమోరీ ఇస్తున్నాం, అది తప్పకుండా తీసుకుని ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న కంట్రోళ్ళు అందరికీ ఆయన మనస వాస కర్మతో మాకు ఆశీర్వాదం ఇచ్చి ఇలాగనే గుడి కానివ్వండి, గుడిలో ఉన్న అందరికీ ఆయన మంచి చేయాలని ఆశీర్వాదం మా ఇద్దరికి కాదు, ప్రతి ఒక్క మానవుడికి, ఇక్కడ వచ్చినవి కాదు బయట ఉన్నది కూడా ఆయన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై సాయిరామ్. నిజంగా ఇది నా భాగ్యంగా భావిస్తున్నానండి. మీరు ఏం తీసుకున్నారో అది మీకు సంబంధించింది. ఇందాక వారు అడిగారు, వాస్తవం చెప్తున్నాను. బాబా ఏదో ఇస్తారని పాదయాత్ర కాదండి, సాయిబాబా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇచ్చేసినందుకు చేసేది పాదయాత్ర. చాలా సంతోషం. కమిటీ వాళ్ళు కూడా చాలా భక్తిపరంగా ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఒక దేవాలయం ఏర్పాటు చేసుకొని బాబాని నిత్యం ధ్యానం చేసుకుంటున్నారు. అది మొట్టమొదటి అనుకున్నట్టుగా అదంతా కూడా సాయిబాబా వారి యొక్క అనుగ్రహ విశేషమే. సాయిబాబా అనుగ్రహం ఉంటే అంటాం మనం, చాలా తప్పు. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే మనం ఇట్లా ఉన్నాం. ఆయన అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుందండి.
అయితే మనం తీసుకుంటామా తీసుకోమా అనేది మనకు సంబంధించింది. అది వారు చక్కగా చెప్తూ ఉన్నారు. మనందరినీ ఆస్వాదించేది ఆ సాయిబాబా మాత్రమే. నేను మీలాగే, మీకు నాకేం తేడా లేదు. అందరం సాయిబాబా వారి అనుగ్రహం కోసం, వారి అనుగ్రహాన్ని పొందే మనసు మనకు రావాలని బాబాను ప్రార్థిస్తూ సాధ్యమైనంత మన ప్రయత్నాన్ని కూడా మనం